ఓం శ్రీమద్విఘ్నసగురవే నమః. శ్రీమద్విఘ్నసుగురవే నమః. సభాయై నమః. నవవైగానస రక్షావాహిని వైగానస సంక్షేమాలతో పాటు వైగానస ఆగమ ప్రచారం మరియు వైగానస ఆగమ విశిష్టతని నవవైగానసులకి అంటే కొత్త తరం వైగానసులందరికీ చేరవేయాలన్న సంకల్పంతో ధారావాహికంగా ప్రారంభించినటువంటి ఈ వెబినార్ సిరీస్లో భాగంగా ఈరోజు వైగానసం ఆది వైష్ణవం అనే అంశంపై మన సామాజిక మాధ్యమాల ద్వారా మనందరికీ సురపరిచితమైనటువంటి శ్రీమాన్ పరాశరం భారద్వాజ్ గారు మరియు శ్రీమాన్ సుదర్శనం సీతారామాచార్య గారు ప్రశ్న జవాబుల రూపంలో ఈ అంశంపై మన సందేహాలకు సమాధానాలు ఇస్తారు. ముందుగా పరాశరం భారద్వాజ్ గారు వైగానసం అంటే ఏమిటి, వైగానసులు ఎవరు అనే అంశాన్ని వివరించవలసిందిగా సభాముఖంగా ప్రార్థన. చాలా సంతోషం. యోగానంద్ గారికి మన నవవైఖానస రక్షావాహన తరపున అతి సామాన్యులైనటువంటి వైఖానసులకి అలానే ఆస్తిక భక్తి జనులందరికీ కూడా వైఖానస ఆగమం పట్ల అట్లానే వైఖానస కల్పసూత్రం పట్ల గొప్పైనటువంటి అవగాహన కల్పించడానికి ఈ యొక్క ప్రోగ్రాం చాలా గొప్పగా రచించడం జరిగింది. కాబట్టి అటువంటి మీ అందరికీ కూడా ముందు నా శుభాభినందనలు తెలుపుతూ మీరు అడిగినటువంటి ప్రశ్నకి తప్పకుండా సమాధానం తెలియజేస్తాను. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా శ్రౌత స్మార్తారికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదేవిఘ్న శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎంతో సుపరిచితమైనటువంటి ప్రశ్న యోగానంద్ గారు వేయటం జరిగింది. వైఖానసులంటే ఎవరు? మనం చాలా సామాన్యంగా చూస్తూ ఉంటాం. ఏదైనా మన దేవాలయంలో ఎక్కడైనా కార్యక్రమాన్ని చేయించడానికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మన దేవాలయానికి వచ్చినప్పుడు కానీ మన కట్టు బొట్టు చూసి ఏమండి మీరు శ్రీ వైష్ణవులా అని అడుగుతారు చాలా. అటువంటి సందర్భంలో మనకి అటు శ్రీ వైష్ణవులు అని చెప్పలేం, ఇటు బ్రాహ్మణులు అని చెప్పలేం. అప్పుడు మనం చెప్పేది ఏమిటండి, ఏమండి మేము వైఖానసులు అండి అని. పాపం చెప్పగానే వాళ్ళకి అర్థం కాదు ఎవరి వైఖానసులు అంటే అప్పుడు ఇంకా మనం జస్టిఫై చేసుకోవడానికి మనం చెప్పే మాట ఏమిటయ్యా అంటే, మేము తిరుమలలో ఏ ఆచారం ప్రకారం అయితే, ఏ ఆగమం ప్రకారం అయితే, ఏ పద్ధతి ప్రకారం అయితే పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయో ఆ ఆగమానికి సంబంధించిన వాళ్ళం అని చెప్పేసి మనని మనం తిరుపతికి లింక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సహజంగా మనందరం కూడా తిరుపతి సాంప్రదాయానికి సంబంధించిన వాళ్ళని తెలియజేయడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి సందర్భంలో ఇదే ప్రశ్న సామాన్యుడికి కాకుండా ఒక వైఖానసుడికే మనస్సులో వచ్చింది. పాపం ఏదో 10th క్లాస్ దాకా చదువుకున్నాడు, పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి దేవాలయాన్ని పోగొట్టుకోలేక అర్చకత్వం చేయాలి, మంత్రభాగం అధికంగా రాదు, ఉన్న దాంతోనే చక్కగా ఏదో కార్యక్రమాలు చేసుకునేటువంటి వ్యక్తి ఇటువంటి సందేహం కలిగితే ఎట్లా అని ఆలోచించినప్పుడు సహజంగా మనం చూస్తే, ఎందుకంటే పెద్ద పెద్ద పండితులకి అయితే వాళ్ళందరికీ కూడా వాళ్ళ పూర్వ పరంపరని బట్టి వాళ్ళ గురువులు వాళ్ళందరూ కూడా తెలియజేస్తారు. కానీ చిన్న చిన్న వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఈ విషయం అని అంటే, మనకి చాలా ప్రసిద్ధమైనటువంటి విషయం ప్రవర అనేది చెప్పడం. మనకి సహజంగానే ఉపనయన సంస్కారంలో పెద్దవాళ్ళు ప్రవర నేర్పిస్తారు. అది కాలాంతరంలో వాళ్ళకి అలవాటు లేక ప్రవర అనేది ఎలా చెప్పాలి అని తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి సందర్భంలో మనకి ప్రధానంగా ప్రవర ఎక్కువగా ఎక్కడ ఉపయోగపడుతుందని అంటే, మనం తిరుమలకి వెళితే శాత్మరైన ప్రవర చెప్పాలి, అందుకని మళ్ళీ ప్రవర నేర్చుకునే వాళ్ళని కూడా మనం చాలా మంది సహజంగా చూస్తున్నాం. ఎందుకంటే ఇది పండితులకు ఉద్దేశించింది కాదు, కేవలం ఎవరైతే వైఖానసులు అరే ఇది ఎట్లా అని ఉన్నారో వాళ్ళ కోసం మనం చెప్పడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి అటువంటి సందర్భంలో చెప్తారు. భారద్వాజ గోత్రం అయితే ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయాశే ప్రవర భారద్వాజస గోత్ర, లేకపోతే ఆత్రేయస గోత్ర, భార్గవస గోత్ర, ఇట్లా గోత్రాలు అయితే చెప్తారు. కానీ అదే సందర్భంలో వాళ్ళు చెప్పే మాట మీద వాళ్ళకి ఎక్కువ ఫోకస్ ఉంది. ఏమిటా మాట అంటే యజుశాఖాధ్యాయి శ్రీ వైఖానస సూత్ర అనేది. మనం సహజంగా బ్రాహ్మణులందరినీ తీసుకుంటే అందరికీ భారద్వాజ గోత్రం ఉంటుంది, అందరూ ఆత్రేయులు ఉంటారు, చాలా వరకు అందరూ భార్గవులు ఉంటారు. అంటే గోత్రం
బ్రాహ్మణులు అందరికీ కూడా ఇంచుమించుగా సమానంగానే ఉంటుంది, కానీ ఈ సూత్రం అనేది చాలా ప్రధానంగా ఉంటుంది. ఈ సూత్రాన్ని చెప్పేటువంటి సందర్భంలో శ్రీవైఖానస సూత్ర లేకపోతే ఔకేయ సూత్ర అని వివిధ రకాలైన సాంప్రదాయాల్లో మన వాళ్ళు చెప్పటం అనేది జరుగుతుంది. ఒక్కసారి మనం ఎప్పుడైతే ఈ వైఖానస సూత్ర లేకపోతే ఔకేయస సూత్ర అనే దాని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసామో మనం ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకి చాలా ఈజీగా సమాధానం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ చూడండి, శ్రీ వైఖానస సూత్రం అంటే విఖనస మహర్షి చేత రచించబడినటువంటి సూత్రం ఏదైతే ఉన్నదో దానిని వైఖానస సూత్రంగా ఇక్కడ చెప్తుంది. ఈ వైఖానస సూత్రానికే శ్రీ వైఖానస కల్పసూత్రమని, సూత్రమని, అట్లానే శ్రీ సూత్రము అని వివిధ రకములైనటువంటి నామాంతరాలు. అటువంటి సందర్భంలో మరి ఒక్క వైఖానస సూత్రమేనా ఈ ప్రపంచంలో ఉన్నది అని అంటే ఆపస్తాయనుడు, ఆస్వలాయనుడు ఇలాంటి 18 రకాలైనటువంటి సూత్రకారులు ఈ యొక్క భారతదేశంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం సూత్రాలను రచించి ఉన్నారు. వాళ్ళ యొక్క సూత్రాలను అనుసరించే చాలా మంది బ్రాహ్మణ్యం అంతా కూడా జీవన విధానాన్ని గడుపుతుంది. అటువంటి సందర్భంలో మనం ప్రత్యేకంగా ఎవరి వైఖానసులు అని అంటే విఖనస మహర్షి చేత రచించబడినటువంటి వైఖానస కల్పసూత్రాన్ని ఎవరైతే పూచా తప్పకుండా పాటిస్తూ వారి యొక్క జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటారో, యాత్రని సాగిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని వైఖానసులు అంటున్నారు. ఒకసారి ఇక్కడ వైఖానస కల్ప సూత్రము అనేటువంటి 3 పదాలతో కలిసినటువంటి వాక్యాన్ని మనం గమనించినట్లయితే వైఖానస అక్కడ ప్రత్యక్షంగానే మనకి అర్థమైపోతుంది. విఖనస మహర్షి ప్రణీతమైనటువంటిది, చెప్పబడినది అనేది వైఖానస శబ్దం. ఇక్కడ కల్పము అని చెప్తున్నారు. కల్పసూత్రము, కల్పము అని అంటే ఏమిటి? మనం చాలా ఆలోచిస్తే ఒక అమ్మాయి కానీ ఎవరైనా ఒక ఆయన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకుంటుంది. అటువంటి సందర్భంలో పాపం ఎలా చేసుకోవాలో తెలియదు. చేస్తాడు, వెళ్ళి ఏ షాప్కో వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతకల్పం అని ఒక పుస్తకాన్ని తెచ్చుకుంటాడు. ఆ వ్రతకల్పంలో ఉన్నది ఉన్నట్టుగా చేసుకుని ఆ యొక్క వ్రతాన్ని కంప్లీట్ చేస్తాడు. అంటే ఏమిటి? ఇక్కడ కల్పము అంటే విధి విధానాలు అని సామాన్యార్థం. కల్పము అంటే కేవలం విధి విధానాలు. సూత్రము ఆ విధి విధానాలకు సంబంధించినటువంటి సూత్రం. ఏమిటి ఈ సూత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే అల్పాక్షరం అసందిగ్ధం సార్వద్విశ్వతోముఖం అంటారు. అంటే పైకి కనపడేటప్పుడు అది చాలా చిన్నదిగానే ఉంటుంది. అథ విషేకాది సంస్కారాన్ వ్యాఖ్యాస్యామః అంటారు. విషేకాది సంస్కారాల గురించి నేను తెలియజేస్తున్నాను చెప్పి మొదలు పెడతాను. అది మనం లోతుకు వెళ్ళనంత వరకు దాని యొక్క విస్తృతార్థం అనేది మనకు కనపడదు. అది కేవలం సూత్రం లాగానే కనపడదు. కాబట్టి సూత్రము అని అంటే ఒక మానవుడు తను బ్రతకటానికి లేదా జీవన యాత్రని క్రమబద్ధంగా సాగించడానికి కావలసినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అటువంటి విధి విధానాలని విఖనస మహర్షి చెప్పి ఉన్నాడో ఆ యొక్క విఖనస మహర్షి చేత చెప్పబడినటువంటి ఆ విధ విధానాలను ఎవరైతే నేటి సమాజంలో అంటే ఎవరైతే వ్యక్తులు ఆచరిస్తున్నారో అటువంటి వాళ్ళని వైఖానసులు అని చెప్పి చెప్తున్నారు. మరి ఇటువంటి సందర్భంలో సమస్య వస్తుంది. ఏమిటా సమస్య అంటే సహజంగా ఆలోచించారు. ఏమిటి చెప్పున్నాడు వాళ్ళ యొక్క ఈ యొక్క కల్పసూత్రంలో అంటే అక్కడ స్వామివారు చెప్పేది ఏమిటయ్యా? అథ నిషేకాది సంస్కారాన్ని వ్యాఖ్యాస్యామః అంటూ ఎవరైతే నా చేత చెప్పబడినటువంటి 18 సంస్కారాలు, ఏమిటా 18 సంస్కారాలు అంటే గర్భాధాన మొదలుకొని పాణిగ్రహణ పర్యంతం ఉండేటువంటి 18 సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క 18 సంస్కారాలని చక్కగా తల్లిదండ్రుల చేత సంస్కరించబడాలి. సంస్కారం అంటే ఒక మట్టి ముద్దని కుండగా చేయటం. అంటే మట్టిగా ఉన్నప్పుడు దానిని చక్కగా కుండగా మలిచి దాన్ని ఎర్రగా కాల్చి దానికి కావలసినటువంటి తీసుకొచ్చి మార్కెట్లో అంటే జనవరిలో వాళ్ళకి ఏ విధంగా అది అవసరపడుతుందో ఆ విధంగా తయారు చేసి అందించినప్పుడే ఆ మట్టి సంస్కారవంతమై ప్రజలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా విఖనస భగవానుడు ఏం చేస్తున్నాడంటే ఒక సామాన్య మానవుడిగా పుట్టబోయేటువంటి ఒక వ్యక్తిని తను చెప్పినటువంటి జీవన విధానాల ద్వారా 18 సంస్కారాల చేత చక్కగా సంస్కరింపజేసి ఇహాన్ని పరాన్ని అంటే ప్రజలకు ఉపయోగపడుతూ అదేవిధంగా భగవంతుడు ఐక్యం కావడానికి ప్రత్యేకించి చెప్పబడినటువంటి సంస్కారాలు 18 సంస్కారాలను ఆచరిస్తూ వాటితో పాటుగా గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించేటప్పుడు బ్రహ్మ దేవయజ్ఞ పితృయజ్ఞ మనుష్యయజ్ఞ భూతయజ్ఞాది పంచ సంస్కారం అంటే ఇది పంచమహాయజ్ఞాలు అంటారు.
వీటిని వివరణలో చూసుకోవచ్చు. కాబట్టి ఈ పంచమహాయజ్ఞాలని ఆచరించాలట. వీటితో పాటుగా శాఖాయజ్ఞ, హవిరి, సోమయజ్ఞాలని ఆచరిస్తూ ఇవన్నీ కూడా 40 సంస్కారాలుగా వికనస మహర్షి తెలియజేయటం జరిగింది. వీటన్నిటిని కూడా చక్కగా అహరహరం అంటే ప్రతిరోజు ఆచరిస్తూ తన యొక్క జీవనయాత్రని గడుపుతూ ఇహాన్ని పరాన్ని ఆ వికనస భగవానుడు చెప్పినటువంటి మార్గంలో పయనిస్తూ విష్ణువులో ఐక్యం కావటం కోసం ఉద్దేశించబడినటువంటి ఏదైతే కులం ఉన్నదో, ఏదైతే వ్యవస్థ ఉన్నదో, ఏదైతే జీవన విధానం ఉన్నదో అనునయిస్తున్న వాళ్ళు, పాటిస్తున్న వాళ్ళు వంశపారంపర్యంగా వాళ్ళని వైఖానసులు అని చెప్పవచ్చు. భరద్వాజ్ గారు నమస్కారం అండి. ఈ వైఖానసులు అని చెప్పి చెబుతున్నారు. వైఖానసుల యొక్క జీవిత పరమార్థం అంటే లక్ష్యం ఏమిటి, కొంచెం దాని గురించి కూడా వివరిస్తారని చెప్పి అడుగుతున్నా. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే మానవుడికి లక్ష్యం లేనటువంటి జీవితం వ్యర్థం అని చెప్పచ్చు. ఏ వ్యక్తికైనా అది ఎటువంటి మనిషికైనా కానీ జీవిత లక్ష్యం అనేది ఒకటి ఉన్నది. అటువంటి సందర్భంలో కొంతమంది యొక్క లక్ష్యాలు అనేది లౌకికంగా ఉంటాయి, కొంతమంది లక్ష్యాలు పారలౌకికంగా ఉండటం జరుగుతుంది. అంటే మోక్షం కోసం అని చెప్పి సాధన చేయటం జరుగుతుంది. చాలా సామాన్యంగా తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తికి 4 రకాలైనటువంటి లక్ష్యాలని సాధించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఏమిటయ్యా అంటే ధర్మ, అర్థ, కామ్య, మోక్ష. వీటినే చతుర్విధ పురుషార్థాలు అంటారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ చతుర్విధ పురుషార్థాలని నుంచి తీరవలసింది. వాళ్ళ యొక్క వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి, వాళ్ళ యొక్క బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు, చతురాశ్రమాలని అనుసరించి వాళ్ళ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కగా. మరి అటువంటి సందర్భంలో ఈ వైఖానసుడి యొక్క జీవిత లక్ష్యము ఏమిటి అనంటే అక్కడ వికనస మహర్షి చాలా ప్రత్యేకంగా ఈ యొక్క వైఖానసుడి యొక్క జీవిత లక్ష్యాన్ని నిర్దేశించడం అనేది జరిగింది. అటువంటి లక్ష్యాలు ఎట్లా ఉంటాయంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి కూడా స్వామివారే మార్గాన్ని చూపించి ఏలు పట్టి నడిపిస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంటుంది. అందులో ప్రప్రథమంగా ఆ లక్ష్యాలను సాధించడానికి కావలసినవి ఇందాక మనం ముందు ప్రశ్నలో చెప్పుకున్నట్లుగా తల్లిదండ్రుల చేత. ఎందుకంటే వైఖానసుడు తన యొక్క జీవిత లక్ష్యాన్ని సాధించాలి అని అంటే ముందు బేస్ బాగుండాలి. అంటే ముందు తల్లిదండ్రులు ఏదైనా ఆచరిస్తే కదా పిల్లలు ఆచరించాలి. తల్లిదండ్రుల దగ్గరే ఆ సంస్కారాలన్నీ కూడా నశించిపోతే తర్వాత మనం వైఖానసులం అని చెప్పుకోవటానికి ఉంటుంది. కానీ వైఖానసుడు ఎలా బ్రతకాలి, అతని యొక్క జీవన విధానం అనేది నెక్స్ట్ జనరేషన్కి ట్రాన్స్ఫార్మేషన్ అవ్వదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే భావితరాలకు మనం అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా వరకు నేటి సమాజంలో మనం పోగొట్టుకున్నాం అన్నట్లుగానే తెలుస్తుంది. ఒక్కసారి మీరు అడిగినటువంటి ప్రశ్నకి సంబంధించి ఆ జీవిత లక్ష్యాన్ని కనుక పరికించినట్లయితే తల్లిదండ్రులట ముందు మనం చేయవలసింది ఏమిటి అంటే వికనస భగవానుడు చెప్పినటువంటి విధంగా, వికనోముని చెప్పినట్లు విధంగా 18 సంస్కారాలని ఆచరింపజేయాలి. ఏమిటా సంస్కారాలు అంటే గర్భాదాన, పుంసవన, సీమంత, విష్ణుబలి, జాతకర్మ, ఉత్థాన, నామకరణ, అన్నప్రాసన, ప్రవాసాగమన, పిండవర్ధన, శౌళము, ఉపనయన, పారాయణ, వ్రతబంధ, విసర్గ, ఉపా, సమావర్తన, పాణిగ్రహం. అంటే పిల్లవాడు బీజదశలో ఉన్నప్పటి నుంచే తండ్రి యొక్క వీర్యం నుంచి, అంటే బీజం తల్లి యొక్క శుక్రంతో మిశ్రమైనటువంటి గర్భాధాన సంస్కారం నుంచే ఆ పిల్లవాడిని చక్కగా తీర్చిదిద్దడం అనేది ఇక్కడ వికనసుడి యొక్క సాంప్రదాయంలో మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దశ నుంచే పిల్లవాడిని సంస్కరిస్తూ పాణిగ్రహణం చేసి, అంటే వివాహం జరిపించి, ఆ వివాహం తర్వాత కూడా అతని యొక్క నడవడిక బ్రహ్మయజ్ఞ, దేవయజ్ఞ, పితృయజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞాలన్నీ కూడా చక్కగా తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యంలోనే, గురువుల యొక్క ఆధ్వర్యంలో అతన్ని సుశిక్షితుల్ని చేసి అతని ద్వారా చక్కని యజ్ఞాలు, యజ్ఞో వై విష్ణు అంటారు. ఎప్పుడైతే యజ్ఞము ద్వారా ప్రీతి చెందుతాడో శ్రీ మహావిష్ణువు లోకాలన్నిటికీ కూడా అన్ని రకాలైనటువంటి శుభాలు కలుగుతాయని మన సనాతన ధర్మం చెప్తుంది. కాబట్టి వాటి కొరకని చెప్పేసి 7 పాకయజ్ఞాలని, 7 హవిరి యజ్ఞాలని, 7 సోమయజ్ఞాలని కూడా నిర్వహింపజేయాలి. ఇటువంటి సందర్భంలో వైఖానసుడి యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఏకేశ్వరోపాసన అంటారు. అంటే ఒకానొక్క భగవంతుణ్ణి మాత్రమే ఉద్దేశించి తన యొక్క
యాత్ర అంటే సాధన అనేది కొనసాగించటం. అందుకే ధ్యాన ధ్యేతృధ్యేయ రూప అంటారు. అంటే ధ్యేయము, వైఖానసుడి యొక్క ధ్యేయం అనే ఉంటుంది. ఆ ధ్యేయ వస్తువు ఏదో అదే సాక్షాత్ అవిభాజ్యుడైనటువంటి లక్ష్మీనారాయణుడి యొక్క స్వరూపం. అక్కడ అవిభాజ్యం అని ఎందుకు అంటున్నామంటే లక్ష్మీనారాయణుడు అనగానే లక్ష్మీదేవి వేరు నారాయణుడు వేరు అని చెప్పుకోవడానికి కాకుండా లక్ష్మీదేవి విష్ణువు యొక్క హృదయంలోనే లక్ష్మీదేవి ఉంది. లక్ష్మిని ప్రత్యేకంగా విడదీయటం అనేది కుదరదు, అవిభాజ్యంగా ఉంటాడు స్వామి. లక్ష్మీనారాయణుడి యొక్క స్వరూపాన్ని ఏకేశ్వరోపాసనతో చక్కగా చెప్పబడినటువంటి యజ్ఞయాగాది క్రతువుల ద్వారా, జప అర్చన హోమాదుల ద్వారా పరమాత్మని ఆశ్రయించి ఇహాన్ని సాధిస్తూ పరాన్ని పొందడం. అయితే ఇక్కడ 5 రకాలైనటువంటి లక్ష్యాలను ప్రధానంగా వైఖానసుడికి నిర్దేశించడం జరిగింది. ఏమిటా లక్ష్యాలు అనంటే, ముందు వైఖానసుడిగా పుట్టి అష్టాదశ సంస్కారాలన్నీ కూడా చేసుకున్నటువంటి సందర్భంలో అతనికి భగవత్ తత్వం మీద ఒక క్లారిటీ రావాలి. అంటే ఏంటి, భగవంతుడి యొక్క స్వరూపం ఏమిటి, ఎవరా భగవంతుడు అంటే మనం చెప్పుకున్నాం కదా, ఏకేశ్వరోపాసనలో భాగంగా లక్ష్మీనారాయణుడే ఆ భగవంతుడు. కాబట్టి ఆ లక్ష్మీనారాయణ యొక్క స్వరూపం ఏమిటి అని నిరంతర చింతన జరగాలి వైఖానసు. అందుకే మనం వైఖానసుల్లో చాలా మంది యొక్క వృత్తి ఏమిటి, అర్చకత్వం. అర్చకత్వం అంటే కేవలం భుక్తి కోసం చేసేటువంటి వృత్తి కాదు కదా, అది ప్రవృత్తి. ప్రవృత్తి అంటే మానసికమైనటువంటి పరిపక్వత కలిగి భగవంతుడి యొక్క ఆరాధన చేయటమే ప్రవృత్తి. అంటే అక్కడ ముక్తికి భుక్తికి రెండిటిని విఖనసుడు అంటే వైఖానస అర్చకుడు ఆ యొక్క స్వామివారి దేవాలయాన్ని ఎంచుకుంది. కాబట్టి ఇంతకంటే మనకు దేవాలయంలో పని ఉంది, విష్ణువు యొక్క స్వరూప స్వభావాలని గ్రహించటం ముందు తెలుసుకోవాలి, పరిశీలన చేయాలి మనకి. అందుకే వైఖానస కల్పసూత్రంలో మీరు ఎక్కడ చూసినా కానీ మనకి విశేషమైనటువంటి మంత్రాలు ఏమిటి అంటే పురుష సూక్తము, అతో దేవాది షడ్వైష్ణవాలు, విష్ణు సూక్తము, నారాయణ సూక్తము, ఇవే ఉంటాయి ఎక్కువగా. మనకి ప్రాయశ్చిత్త ప్రకరణంలో కూడా ఏదైనా తప్పు జరిగిందనంటే వెంటనే ఏం చెబుతున్నారు, అతో దేవాది షడ్వైష్ణవంతో హుత్వా అంటున్నాడు, హోమం చేయమంటున్నాడు, విష్ణు సూక్తాన్ని హోమం చేయమంటున్నాడు. కాబట్టి విష్ణువు కంటే అన్య దైవం లేదు అన్నప్పుడు ఆ పురుష సూక్తం యొక్క భావాన్ని, విష్ణు సూక్తం యొక్క భావాన్ని, అతోదేవాది షడ్వైష్ణవ మంత్రముల యొక్క భావాన్ని నిరంతరం కూడా, నారాయణ సూక్తం యొక్క భావాన్ని నిరంతరం మననం చేస్తూ ఆ భగవంతుడి యొక్క కైంకర్యాన్ని చేస్తూ భగవంతుడి యొక్క స్వరూప స్వభావాన్ని గ్రహించమంటున్నాడు. ఇది మొదటి లక్ష్యంగా చెప్తున్నాడు. ఇక రెండవ లక్ష్యం ఏమిటి అంటే, మరి ఇటువంటి సందర్భంలో జీవన యాత్ర కొనసాగించేటప్పుడు సంసారం అనేది గొప్ప సాగరం లాంటిది. ఇది ఈదాలి అని అంటే తిమింగళాలు ఉంటాయి, చేపలు ఉంటాయి, షార్కులు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి. అటువంటి సందర్భంలో ఇహం పరం కావాలంటే, భుక్తి ముక్తి కావాలి అని అంటే, అటు భుక్తిని సాధిస్తూనే ముక్తిని సాధించాలంటే రకరకాలైనటువంటి కష్టాలు, అదే అర్చకుడికి వచ్చేటువంటి కష్టాలనండి, గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి సామాన్య కష్టాలనండి, ఏవైనా చెప్పండి. ఇటువంటి సందర్భంలో సహజంగా ఒక అర్చకుని, ఒక మానవుని, ఒక వైఖానసుని ఇబ్బంది పెట్టేది ఏమిటయ్యా అంటే, ఆధ్యాత్మిక ప్రపంచంలో చెప్పేది అదే. ఏమిటయ్యా అంటే తత్వాలు. ఏమిటా తత్వాలు? కామక్రోధ లోభ మోహమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలను జాగ్రత్తగా అణుచుకుంటూ వాటితో పాటుగా మనలో ఉండేటువంటి 25 తత్వాల గురించి చెప్పారు. ఆ 25 తత్వాలను కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ వాటి బారిన పడకుండా మనం జీవన లక్ష్యాన్ని ఎంచుకోవాలి. అంటే జీవుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అని చెప్పేసి రెండవ విషయం చెప్పడం జరిగింది. ఇక మూడవ లక్ష్యం ఏమిటి అంటే, ఈ సంసార సాగరాన్ని దాటడానికి, అంటే మనం సాఫీగా సాగించేటువంటి ఈ సంసారంలో కలిగేటువంటి అడ్డంకులు, ఇహానికి సంబంధించి పరానికి సంబంధించి, వాటన్నిటినీ దాటడానికి సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణుడే నాకు ఉపాధి. ఆయన తప్ప నాకు అన్య దైవం లేదు. అదే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన అంటూ ఆయన యొక్క పాద పద్మాలని పట్టుకున్నప్పుడు మనకి వికనస భగవానుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటయ్యా అంటే, కర్షణాది ప్రతిష్టాంతం. కర్షణం దగ్గర నుంచి అంటే భూమి నుండి దున్నపం దగ్గర నుంచి దేవాలయ నిర్మాణం చేసిందాక, అదే విధంగా ఇంకా ఏం చెప్తున్నాడు, దేవాలయ ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి నిత్యోత్సవ, పక్షోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాలు, అంతేకాకుండా మనకి వివిధ రకములైనటువంటి పవిత్రోత్సవాలు లాంటి వివిధ రకాలైనటువంటి ఉత్సవాలను ఆచరిస్తూ భగవంతుడి యొక్క ధ్యానం, భగవంతుడి యొక్క హోమం, భగవంతుడి యొక్క అర్చన,
ఇట్లాంటి కైంకర్యముల ద్వారా, ఇట్లాంటి సాధనా పద్ధతుల ద్వారా ఆ పరమాత్ముడైనటువంటి లక్ష్మీనారాయణ యొక్క స్వరూపాన్ని గ్రహించి దాన్ని ఆత్మలో నిలబెట్టుకోవాలి. తస్య మధ్యే వహ్నిశిఖ అణియోర్ధ్వావ్యవస్థిత అంటారు నారాయణ శక్తులు. ఆ పరమాత్మ ఎక్కడో లేడయా, నీ యొక్క హృదయ కమలంలో ఉన్నాడు. కాబట్టి ఆ హృదయంలో ఆ పరమాత్మ నిలుపుకుని భుక్తికి ముక్తికి రెండింటిని కూడా సాధించడానికి కావలసినటువంటి ఆ లక్ష్మీనారాయణుడి యొక్క పాదాలని ఆశ్రయించాలని చెప్పేసి 3వ లక్ష్యం చెప్తున్నాడు. ఇక 4వ లక్ష్యం ఏమిటి అంటే ఆ విధంగా స్వామిని పొందితే కలిగేటువంటి ఫలితాన్ని కూడా తెలుస్తుంది. ఏమిటి? శ్రీమన్నారాయణుని నా హృదయ కమలంలో నిలుపుకుంటే నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అని ఒక వైఖానసుడికి సహజంగానే ఒక ప్రశ్న ఉదయించవచ్చు మనస్సు. అటువంటి సందర్భంలో కలిగేటువంటి ఫలితం ఏమిటయ్యా అంటే ఎవరికైనా ఇది సహజమే. ఏమిటది అంటే సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం. ఎవరు చెప్పినా ఆ శ్రీమన్నారాయణుడి యొక్క సాలోక్యంలో గాని, సామీప్యంలో గాని, సారూప్యంగా గాని, సాయుధ్యంలో గాని మోక్షాన్ని పొందాలి. ఇక మళ్ళీ ఈ జన్మ నాకు వద్దు అనే ఒక భావనతో చక్కగా పరమాత్మని ఆశ్రయించటం అనేటువంటి ఫలితాన్ని కనుక ఇక్కడ తెలుసుకోవాలని 4వ లక్ష్యాన్ని చెప్తున్నాడు. ఇటువంటి సందర్భంలో లక్ష్యంగా చెప్తూ ఎప్పుడైతే ఈ యొక్క మోక్ష సాధన అంటే ఇహాన్ని చక్కగానే సాధిస్తూనే పరాన్ని కూడా పొందటానికి వచ్చేటువంటి సామాన్యమైనటువంటి అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఆ అడ్డంకులను నిదానంగా ఒక్కొక్కదాన్ని తొలగించుకుంటూ ముక్తికి మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి, అందుకే సాక్షాత్ భృగు విమానార్చన కల్పంలో కానీ మనకు చర్యాపాదమని, క్రియాపాదమని, జ్ఞానపాదమని, యోగపాదమని 4 రకాలైనటువంటి పాదాలలో సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి మోక్షాన్ని పొందడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని అంతా కూడా చెప్పాడు. కాబట్టి అటువంటి యోగ మార్గము ద్వారా శ్రీమన్నారాయణుల్లో ఈ యొక్క వైఖానసుడు ఆది వైష్ణవుడు శ్రీమన్నారాయణుల్లో ఐక్యం అవటమే ఇక్కడ ప్రధానమైనటువంటి 5వ లక్ష్యంగా చెప్పడం అనేది జరిగింది. యొక్క 5 లక్ష్యాలు అంటే ఈ 5 లక్ష్యాలతో విఘనసుడు తన యొక్క జీవన యాత్రను సాగిస్తూ ఇహాన్ని పరాన్ని, భుక్తిని ముక్తి రెండింటిని పొందగలుగుతాడు అని చెప్పేసి చెప్పడం ఇక్కడ జరిగింది. భరద్వాజ్ గారు, వైగానసులు అంటే ఎవరు, వైగానసుల జీవిత పరమార్థం, లక్ష్యాలను చాలా సరళమైన భాషలో వివరించారు. ధన్యవాదాలు. అలాగే వైగానసుల్ని ఆది వైష్ణవులు లేదా గర్భ వైష్ణవులు అని అంటూ ఉంటారు. దానికి గల ప్రధాన కారణం ఏంటో వివరించవలసిందిగా ప్రార్థన. చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకనంటే వైఖానసుడు లేకపోతే విఖనస మహర్షి యొక్క తత్వం అనేది తెలియకపోతే వైఖానసుడి యొక్క జన్మ అనేది వ్యర్థమైపోయింది. ఎందుకనంటే ఈ యొక్క భూలోకంలో జన్మించడమే గొప్ప విషయం. ఎందుకంటే ఇది కర్మభూమి, ప్రత్యేకంగా భారతదేశం కర్మభూమి. నిరంతరం కర్మ జరుగుతూనే ఉంటుంది. భగవత్ సంబంధమైనటువంటి కర్మలన్నీ ఆచరిస్తూ ఆ కర్మల ద్వారా ధర్మ అర్థ కామ్య మోక్షాలైనటువంటి చతుర్విధ పురుషార్థాలని ప్రతి ఒక్క మానవుడు కూడా సాధిస్తాడు. ఈ విధంగా సాధించేటువంటి సందర్భంలో మనకి ఒక చిన్న ఘట్టం చెప్తాను. ఏమిటా ఘట్టం అంటే మహాభారతంలో భీష్ముల వారు అంతశయ్య మీద ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా తీసుకొచ్చాడు, పాండవులందరినీ కూడా తీసుకొచ్చి ఆ పరమాత్మ యొక్క స్వస్వడికే తెలుసు, మీరు భీష్ముడిని అడగండి అని చెప్పగానే ధర్మరాజు అడుగుతాడు, కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కింజపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ అని అడగటం జరుగుతుంది. విష్ణు సహస్రనామంలో చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. ఆ ధర్మరాజు గారు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా భీష్ముడు చెప్పాడు. అటువంటి సందర్భంలో వైఖానస మహర్షులు కూడా భీష్ముడు చెప్పినటువంటి ఆ యొక్క భగవత్ తత్వాన్ని ఆలకించడానికి అక్కడికి వచ్చారు అని చెప్పేసి మనకు మహాభారతం ద్వారా ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే పురాతనమైనటువంటి సనాతనమైనటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి ధర్మం, సనాతన ధర్మం ఏదైతే ఉన్నదో అది విఖనస ధర్మం. అదే వైఖానస కల్పసూత్రానికి సంబంధించినటువంటి ధర్మంగా మనకు కల్పసూత్రాల్లో తెలుస్తుంది. అటువంటి సందర్భంలో ఇంత సనాతనమైనటువంటి ధర్మం, ఇంత ప్రాచీనమైనటువంటి ధర్మం యుగారంభంలో ఎప్పుడో మొదటి వైవస్వత మనువు కాలంలో భక్తులందరినీ కూడా అంటే ప్రజలందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించడానికి భగవాన్ వికనసుడు శ్రీమన్నారాయణుడి ద్వారా మనస్సులో విశేషంగా కనింపబడి ఆవిర్భవించినటువంటి ఋషి ధర్మార్థకామోక్షాలైనటువంటి చతుర్విధ పురుషార్థాలని కూడా ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో విశేషమైనటువంటి ఈ కల్పసూత్రాన్ని రచించాడు. ఆ కల్పసూత్రాన్ని పాటిస్తుంది.
అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటయ్యా అంటే ఈ వైఖానసులు ఎందుకు వైష్ణవులు అయ్యారు, ఆది వైష్ణవులు అయ్యారు? ఇప్పుడు మనం చూడండి, మనకంటే కూడా అరే మేము శ్రీ వైష్ణవులు అని చెప్తారు. వైఖానసులు అంటే మనం ఒకసారి ఓ వాడు శ్రీ వైష్ణవులట అంటే ఇంకా ఏదో మెట్టు ఎక్కువ ఉన్నారేమో అనే ఒక భావన కలుగుతుంది. ఇక్కడ మనకి ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఏంటంటే అంటే ప్రత్యేకంగా వైఖానసులకి గర్భ వైష్ణవ సిద్ధి అనేది ఉంది. ఏమిటి గర్భ వైష్ణవ సిద్ధి అంటే, మనకి ఏదైతే 18 సంస్కారాలు భగవానుడైనటువంటి వికనసుడు తెలియజేశాడో వికనముని, వాటిల్లో మొట్టమొదటిది నిషేధము, గర్భాధాన, పుంసవన, సీమంత, విష్ణుబలి. ఇక్కడ విష్ణుబలి అనేటువంటి సంస్కారం విశేషంగా చెప్పబడుతోంది. ఈ విష్ణుబలి యొక్క సంస్కారం అంటే ఏమిటో తెలుసుకుందాం. అసలు విష్ణుబలి అంటే ఏమిటి అంటే, విష్ణవే దీయమాన బలి విష్ణుబలి. విష్ణువు కొరకు, విష్ణువు యొక్క ప్రీతి కొరకు ఏదైతే బలి ఇస్తున్నామో దాన్ని విష్ణు బలి అంటున్నారు. ఆ బలి అనే పదం మనకి సామాన్యార్థంలో వ్యతిరేకంగా కనపడుతుంది. ఏమిటో బలి అంటే ఏం మేకనో ఇస్తారేమో అని ఒక ఆలోచన వస్తుంది సామాన్యమైనటువంటి ప్రజలందరూ కూడా, వైఖానసులందరికీ కూడా. యస్మాత్ బలం ప్రవర్ధతే తద్ బలి. దేని వల్ల అయితే పౌష్టికత్వము, బలము అనేది చేకూరుతున్నదో దాన్ని బలిగా చెప్తున్నాడు. కాబట్టి విష్ణువు కోసం ప్రార్థన చేస్తూ, వీడియో స్ట్రక్ అయిందండి, నా భార్య యొక్క గర్భాష్టమంలో, నా భార్య యొక్క గర్భాష్టమంలో అంటే ఈ యొక్క 8వ నెలలో ఉండేటువంటి పిల్లవాడిని సంరక్షిస్తూ, ఓ శ్రీమన్నారాయణ ఆ యొక్క పౌష్టికత్వం కోసం నేను నీకు ఆహుతుల్ని సమర్పిస్తున్నాను, ఈ పాయసాన్నాన్ని నివేదన చేస్తున్నాను అని చెప్పేసి విష్ణు బలి సంస్కారం అనేది చేయటం జరుగుతుంది. అటువంటి సందర్భంలోనే తప్త చక్రాంతరము అంటే శంకు చక్రాలతో, ఓంకారముతో, శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైనటువంటి మంత్రాలతో ఆ యొక్క పాయసాన్నం మీద చక్రాలను తప్తం చేసి ఆ పాయసాన్ని ఆ భార్య చేత భుజింపజేస్తారు. దీనే గర్భస్థ చక్రాంకరాలు అంటారు. విష్ణుబలి సంస్కారంలో ఇది ప్రత్యేకంగా చేయడం అనేది జరుగుతుంది. అదే శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి వచ్చేసరికి వాళ్ళు ఉపనయన సమయంలో గురువు యొక్క అనుగ్రహంతో శ్రీమన్నారాయణుడి యొక్క అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం తీసుకుని కూడా తప్త చక్రాంకరాలను ధరించడం జరుగుతుంది. కానీ ఇక్కడ వైఖానసుడికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఏమిటి అంటే, పుట్టుకతోనే ఆ పిల్లవాడు వైష్ణవత్వ సిద్ధిని పొందుతున్నాడు కాబట్టి వీళ్ళని ఆది వైష్ణవులు. అంతేకాకుండా వైవస్వత మనువు కాలంలో వికనసుడు ఆవిర్భవించి ఏకేశ్వరోపాసన, శ్రీమన్నారాయణుడే పరదైవం అని చెప్పి ఉండటం వల్ల ఈ రెండూ కూడా విషయాలు. అతి ప్రాచీనమైనటువంటి సాంప్రదాయం ఏకేశ్వరోపాసన. రెండవది, పుట్టుకతోనే పిల్లవాడు ఆ యొక్క గర్భ వైష్ణవత్వాన్ని సిద్ధించుకోవడం, వీళ్ళని ఆది వైష్ణవులు లేదా గర్భ వైష్ణవులు అని చెప్పేసి చెప్పటం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఇంకొక చిన్న విషయం కూడా ఉంది. మరి విష్ణుబలి సంస్కారాలు ఒక్క వైఖానసులకే ఉన్నదా అంటే అట్లా కాదు. బోధాయన కల్పసూత్రంలో కూడా విష్ణుబలి సంస్కారం గురించి తెలియజేసింది. అయితే విష్ణుబలి సంస్కారం అయిన తర్వాత ఎందుకు తెలియజేశారో వాళ్ళకి ప్రత్యేకంగా అంటే, పిల్లవాడికి తల్లి గర్భంలో ఉండేటప్పుడు 8వ నెలలోట విష్ణువు అధిపతి కాబట్టి ఆ విష్ణువు యొక్క ప్రీతి కొరకు, పిల్లవాడికి బలం కొరకు ఈ యొక్క విష్ణుబలి సంస్కారం చేస్తారని చెప్పేసి వాళ్ళకి నిర్దేశించడం అనేది జరిగింది. అటువంటి పిల్ల వాళ్ళు తల్లి గర్భం నుంచి బయటికి వచ్చి మళ్ళీ అర్చనాది కైంకర్యాలు చేసేటప్పుడు వాళ్ళు పంచాయతన పూజ చేస్తారు. అంటే శివుడికి, దుర్గాదేవికి, సూర్యుడికి, గణపతికి, శ్రీమన్నారాయణుడికి సమాన భావంతో పూజ చేస్తారు. కానీ వైఖానసులు అలా ఉండరు. కేవలం ఏకేశ్వరోపాసన, పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ పరమపదాన్ని చేరుకునేదాకా కూడా భక్త్యా భగవంతం నారాయణమర్చయే గృహే దేవాలయేవా, గృహంలో కానీ దేవాలయంలో కానీ భక్తిగా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని అర్చిస్తూ ఇహపరాలను సాధించటమే ఏకేశ్వరోపాసనే మార్గంగా జీవించేవాళ్ళు. కాబట్టి వీళ్ళని గర్భ వైష్ణవులని, అదేవిధంగా ఆది వైష్ణవులని యొక్క ఆస్తిక జగత్తంతా కూడా కీర్తించడం జరుగుతుంది. సీతారామాచార్య గారు నమస్కారం అండి. నమస్కారం రాము గారు. ఈ విష్ణుబలి సంస్కారం అంటే ఏమిటి, ఈ విష్ణుబలి సంస్కారాన్ని ఎందుకు ఆచరించాలి, కొంచెం దాని గురించి చెప్పగలరు? చాలా సంతోషం అండి. ముందుగా పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి పర్వదినాన విష్ణు ప్రీతి అయినటువంటి
భానువారం నాడు ఈ గొప్ప కార్యక్రమానికి నాంది పలికిన నవ వైఖానస రక్షావాహినికి ముందుగా అభినందనలు తెలియపరుస్తూ, అందులో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు సమర్పణ చేస్తూ, మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాం. నిజానికి వైఖానస సూత్రాన్ని అనుసరించేటటువంటి మహాత్ములందరూ కూడా తెలుసుకోవలసినటువంటి గొప్ప విషయం ఇవాళ మీ ద్వారా పామర సమాజానికి, అంటే ఒక మాటలో ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే, శాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళు, సూత్రాన్ని చదువుకున్నటువంటి వాళ్ళకి ఈ విష్ణుబలి సంస్కారం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. సామాన్యంగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఉద్యోగంలో ఉండేటటువంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా తెలియవలసినటువంటి అంశం. వైఖానస సూత్రంలో 18 సంస్కారాలు చెప్పబడి ఉన్నాయి. ఆ 18 సంస్కారాల్లో నిజంగా చెప్పాలంటే గర్భ వైష్ణవ జన్మకి కావలసినటువంటి సంస్కారం, అద్భుతమైన సంస్కారం విష్ణుబలి సంస్కారము అంటారండి. సంస్కారము అంటే ఏమిటయ్యా అంటే, బంగారం చాలా విలువైనటువంటి వస్తువు. ఆ బంగారాన్ని బిస్కెట్ గా కొని మెడలో వేసుకోడు. బిస్కెట్ గా వేసుకుంటే ఉపయోగం లేదు. ఆ బంగారాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆభరణంగా తయారు చేసి ఆ ఆభరణాన్ని ధరిస్తే ఆ బంగారానికి విలువ, ఆభరణాన్ని ధరించినటువంటి వాడికి విలువ అండి. కాబట్టి వైఖానస జన్మ అనేది బంగారంతో పోల్చుకోవాలండి. ఆ బంగారానికి ఈ విష్ణుబలి సంస్కారం అనేటటువంటి రూపాంతరాన్ని కలిగే లాభం ఏమిట్రా అంటే, అనంతమైనటువంటి ఫలాన్ని, అనంతమైనటువంటి కలిగిస్తుంది అంటారు పెద్దలండి. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పేటటువంటి గొప్ప మాట. కాబట్టి బంగారం ఎలా అయితే సంస్కరింపబడి ఆభరణంగా తయారయ్యి దాని విలువ ఎంచుకొని 10 మంది చేత మెప్పింపబడుతుందో, అలా వైఖానసుడుగా ఆవిర్భవించినటువంటి మహనీయుడికి ఈ సంస్కారం చేయడం వల్ల ఆ వైఖానసుడు పూర్ణత్వాన్ని పొందగలుగుతాడు. మన పెద్దలు చెప్పినటువంటి గొప్ప మాట అండి. విష్ణుబలి సంస్కారం అంటే ఏమిటి అంటే, వైఖానస సూత్రాన్ని అనుసరిస్తూ జీవనాన్ని సాగిస్తున్నటువంటి వివాహం అయిన తరువాత భగవద్ అనుగ్రహం చేత 8వ మాసం తన భార్య గర్భవతిగా ఉంది. 8వ గర్భవతిగా ఉన్నటువంటి సందర్భం, ఆ పిల్లవాడికి పుష్టిని కలిగించడం కోసం, ఆ పిల్లవాడికి శక్తిని చేకూర్చడం కోసం, ఆ పిల్లవాడికి అద్భుతమైనటువంటి విష్ణుని అందించడం కోసం చేసేటటువంటి అద్భుతమైన కైంకర్యమే విష్ణుబలి సంస్కారము అంటారండి. ఇందాకలా మా భరద్వాజ చెప్పినట్లుగా ఈ విష్ణుబలి సంస్కారాన్ని ఎవరెవరు ఏ సూత్రాలు చెప్పారు అంటే, మొట్టమొదటిది వైఖానస సూత్రంలో చెప్పబడింది, రెండవది బోధాయన సూత్రంలో కూడా ఇది కనబడుతున్నది. అయితే వైఖానసులే గర్భవైష్ణవం అయ్యారు, వారు చక్కగా చెప్పారు. కానీ ఇక్కడ మళ్ళీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నానండి. వైఖానసులు కేవలం విష్ణువుని మాత్రమే ఆరాధన చేస్తారు, సకల దేవతల్ని ఆదరణ చేస్తారు. రుద్రాది దేవతలని అందరినీ ఆదరణ చేసి ఏ గొప్ప కైంకర్యం చేసినా వాళ్ళందరినీ పిలిచి వారికి అర్ఘ్యపార్ఘ్యాలు సమర్పణ చేసి వారిని ప్రసన్నత చెందింపి మళ్ళీ పంపిస్తారు. కానీ సర్వోత్తముడైనటువంటి వాడు మాత్రం శ్రీమన్నారాయణుడు. అంటే వైఖానసం గర్భ వైష్ణవులుగా కీర్తింపబడింది, నిజమైనటువంటి ఆది వైష్ణవ కీర్తింపబడింది. బోధాయన సూత్రంలో కానీ చూస్తే ఏమైపోయిందిరా అంటే, వాళ్ళు విష్ణు పంచాయతీ ఆరాధన చేయడం వల్ల తనకున్నటువంటి శక్తిని 5 రూపాల్లో సేవించడం వల్ల వాడు వైష్ణవులుగా పిలువబడే అవకాశం లేదు అంటారు మహాత్ములండి. అయితే బోధాయనులు ఇప్పుడు ఆచరిస్తున్నారా లేదా అనేది అది ప్రత్యేకమైనటువంటి అంశం. కానీ వైఖానసులు ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి సంప్రదాయం ఈ విష్ణుబలి సంస్కారం అండి. అది ఎందుకోసమయ్యా అంటే చూడండి, భార్య 8వ మాసం గర్భవతిగా ఉన్నప్పుడు ఆ 8వ మాస గర్భానికట అధిపతట శ్రీ మహావిష్ణువు అటండి. విష్ణువు 8వ మాసానికి అధిపతి అయి ఉంటాటండి.
ఆ అధిపతి అయినటువంటి విష్ణువు తాలూకా ప్రీతి కొరకు సమర్పణ చేసేటటువంటి బలికను దాన్ని విష్ణు బలి అంటారు. మనం దేవాలయంలో అర్చన చేస్తేనే అంటాం భగవత్ ప్రీత్యర్థం కైంకర్యం నా గోత్రనామాలతో చేసుకుంటున్నాను, ఇది నా ప్రీతి కోసం కాదు, లోపల గర్భాలయంలో విగ్రహ రూపంలో అర్చామూర్తిగా కొలువైన నీ ప్రీతి కోసమే నేను వచ్చి కైంకర్యం చేస్తున్నాను అనేటటువంటి భావన చక్కగా చెప్పేటటువంటి మాట అండి ఇది. కాబట్టి నీ ప్రీతి కోసం, నీ అనుగ్రహం కోసం, నీ తాలూకా ఆ విశేషమైనటువంటి దయ కోసం చేసేటటువంటి అద్భుతమైన కైంకర్యం విష్ణు బలి అని మన సూత్రకారులు చెప్పినటువంటి గొప్ప మాట అండి. దేని వల్ల బలం చేకూరుతుందయ్యా అంటే ఈ యస్మాత్ బలం ప్రబద్ధతే అనేటటువంటి మాట గాని ప్రమాణంగా తీసుకుంటే ఈ విష్ణు బలి కైంకర్యం చేయడం వల్ల అద్భుతమైనటువంటి బలం ఆ పిల్లాడికి సమకూరుతుంది అంటారు పెద్దవాళ్ళండి. సమకూరుతాయంటే జ్ఞానం కలుగుతుందట, బలం కలుగుతుందట, శక్తి కలుగుతుందట, తేజస్సు కలుగుతుందట, విద్య కలుగుతుందట, ఐశ్వర్యం కలుగుతుందట. అన్నిటికన్నా భగవద్ అనుగ్రహమైనటువంటి శ్రీమన్నారాయణుడే అందులో చక్కగా యోగాన్ని కలిగించేటటువంటి స్థితిని అందిస్తూ ఉన్నాడండి. స్వామే స్వయంగా ఆ 8వ మాసంలో వైఖానస సూత్రాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి ఆ మహాతల్లి గర్భాలయంలో శ్రీ మహావిష్ణు గర్భాలయ ప్రవేశం చేసి ఆ శ్రీ వైష్ణవత్వాన్ని సాధించే అద్భుతమైనటువంటి కైంకర్యమే విష్ణు బలి సంస్కారం అనేటటువంటి కైంకర్యం. ఇది ఖచ్చితంగా ప్రతి వైఖానసు చేసి తీరాల్సిందే, ఎవ్వరూ మాండానికి లేదు. మేము ఉద్యోగం చేస్తున్నాం, వ్యాపారం చేస్తున్నాం, లేకపోతే ఇంకో ప్రవృత్తిలో ఉన్నాం అనేటటువంటి మాటలు కాకుండా ఇది కనీసంగా చేయాల్సినటువంటి మొట్టమొదటి కర్తవ్యం విష్ణు బలి సంస్కారం. ఈ సంస్కారమే మనకేం చెప్తుందయ్యా అంటే భగవత్ సన్నిధానానికి తీసుకెళ్లేటటువంటి అద్భుతమైనటువంటి మనస్సుని కటాక్షిస్తుంది అని మనకి పూర్వాచార్యులు చాలా మంది చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలి అంటే విష్ణు బలి సంస్కారం అనేటటువంటిది శ్రీ మహావిష్ణువు మనకిచ్చినటువంటి గొప్ప వరం అండి. ఎంత గొప్ప వరం అయ్యా అంటే ఇంత అంత గొప్ప వరం కాదు, మనకి ఎన్నో గొప్ప ప్రమాణమైనటువంటి విషయాలు కనబడతాయండి. భగవంతుడికి ఎంతో ప్రీతి లేకపోతే, భగవంతుడికి ఎంతో ఇష్టం లేకపోతే తనకు తానుగా తానే ఒక రూపంలో నారాయణస్య యస్యాత్మ విఖన ఇతి వర్తతే అని ప్రమాణమైనటువంటి తీసుకుంటే శ్రీ మహావిష్ణువే తనకు తానుగా ఒక రూపాన్ని ధరించి భూమిలోకి వచ్చాడు. ఆ భూమి మీదకి వచ్చినటువంటి స్వామి విఖనసుడు అంటే ఆ నారాయణుడే భూలోకంలో విఖనసుడుగా రూపాంతరాన్ని చెంది తన ద్వారా ఉన్నటువంటి సమస్త సూత్రాన్ని భూలోకంలోకి చక్కగా ప్రవేశపెట్టి ఆ సూత్రాన్ని అనుసరించేటటువంటి ఒక జీవన విధానంగా అలవాటు చేసి ఈ సంస్కృతిని పెంచినటువంటి మహాత్ముడు కాబట్టే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితంలో కృతయుగంలో తొలి స్వయంభూ మన్వంతరంలో అవతరించినటువంటి ఈ సంప్రదాయం నేటికి చెక్కు చెదరకుండా దేవాలయాల్లో స్వామిని అర్చించేటటువంటి భాగ్యాన్ని కటాక్షించాడు అంటే అది కేవలం భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువులకి మానసుల మీద ఉన్నటువంటి ప్రేమ అని చెప్పాలి, వాత్సల్యం అని చెప్పాలి, దయ అని చెప్పాలి, ఆయన తాత అచంచలమైనటువంటి ప్రేమ అని చెప్పాలండి. ఆ ప్రేమ తత్వానికి చిహ్నంగా చెప్పేటటువంటి కైంకర్యం మీరంతా విష్ణు సమానాలి, విష్ణు బలం మీకు కలగాలి, విష్ణు తేజస్సు మీకు సంప్రాప్తించాలి, విష్ణు తాలూకా విద్య కలగాలి, శక్తి కలగాలి, బలం కలగాలి, జ్ఞానం కలగాలి, పుష్టి కలగాలి, తేజస్సు కలగాలి అనేటటువంటి గొప్ప విశేషాన్ని చక్కగా సంతరించుకుంటూ అందించినటువంటి వైఖానసులు అందరూ ఖచ్చితంగా యథావిధిగా చేయాల్సిన గొప్ప సంస్కారంలో ఉత్తమోత్తమైనటువంటి సంస్కారం విష్ణు బలి సంస్కారం. అది 8వ మాసంలో చక్కగా ఒక హోమగుండాన్ని చక్కగా పెట్టుకుని అక్కడ విష్ణుతో అలాగే షడ్వైష్ణవ హోమంతో మంత్రాలతో చక్కగా హోమం చేసి అందులో ఒక పాయసాన్ని చక్కగా తీసుకొచ్చి ఆ పాయసాన్ని భార్య ఉంటూ ఉండగా భర్త చేత ఆ యజ్ఞ సాక్షిగా స్వరూపమైనటువంటి ఆ స్వామి దగ్గర అందించడం అనేటటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. అందులో ఉన్నటువంటి ఆగమ రహస్యాలు ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి అది ముందు ముందు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషం సీతారామాచార్య గారు, విష్ణు బలి సంస్కారం గురించి చాలా విపులంగా వివరించారు. అలాగే
విష్ణు బలి గురించి వైగానస భగవత్ శాస్త్రంలో అంటే ఇది బోధాయన సూత్రంలో కూడా ఉందన్నారు. విష్ణు బలి సంస్కారం మన వైగాన సూత్రంలో కూడా ఉంది. ఈ వీటిలో ఏమిటి వ్యత్యాసం ఏమిటి? బోధాయన సూత్రానికి మన వైగాన శాస్త్రంలో ఏమి వివరణ చేశారు చెప్పవలసిందిగా భారద్వాజ్ గారిని ప్రార్థన చేస్తుంది. చాలా సంతోషం యోగానంద్ గారు. మన మిత్రుడు సీతారామాచార్య గారు చాలా అద్భుతంగా వైఖానసంలో విష్ణు బలి యొక్క సంస్కారం, దాని యొక్క విశిష్టత్వాన్ని గురించి చాలా తెలియజేశారు అందరికి అర్థమయ్యేట్టుగా. మరి ఇటువంటి సందర్భంలో మీరు అన్నట్లుగా బోధాయన సూత్రంలో కానీ వైఖానసంలో కానీ విష్ణు బలి సంస్కారం ఉన్నది అని చెప్తారు. మరి ఇటువంటి సందర్భంలో విఖనస భగవానుడు తన యొక్క సూత్రం ద్వారా, కల్పసూత్రం ద్వారా అసలు యొక్క విష్ణు బలి సంస్కారాన్ని ఎట్లా దీని యొక్క విశేషాన్ని గురించి తెలియజేయటం అనేది జరిగింది. ఎందుకంటే మనం దాన్ని ఎక్కువగా ఫాలో అవుతాం కాబట్టి ఏం జరిగిందని తెలుసుకోవాలి. సహజంగా చూడండి, నేటి సమాజంలో మనం ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు వెంటనే ఏం చేస్తున్నారంటే ఒక వీడియో చూస్తున్నారు. ఏమిటంటే అసలు పెళ్లి అంటే ఏం చేస్తారు అంటే పసుపు కొట్టే దగ్గర నుంచి అమ్మాయిని 3 నిద్రలకు పంపించేదాకా ఉండేటువంటి రకరకాలైనటువంటి ప్రక్రియలు ఏముంటాయి, ఆ ప్రక్రియలన్నీ మనం సవ్యంగా చేయగలుగుతామని రాసి పెట్టుకొని చక్కగా ఒకదాని తర్వాత ప్లాన్ చేసుకుంటూ ఆ యొక్క వివాహం అనేది నడిపించడం జరుగుతుంది. చాలా సామాన్యుడు కూడా, దానికేం బ్రాహ్మణులే అవసరం లేదు. నేను ఈ మధ్య కూడా సందర్భంలో చెప్తే ఒక వివాహం జరిపించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఏమిటండి చేశారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఇలా చెప్పారు, గరికపాటి వారు ఎలా చెప్పారు అని చెప్పేసి వాళ్ళు మననే అడిగి మళ్ళీ దాన్ని సెట్ చేసుకుని కార్యక్రమాలు జరిపించేటువంటి రోజులు అవి చాలా అడ్వాన్స్గా ఉన్నారు జనాలందరూ కూడా. మరి అటువంటి సందర్భంలో మనం కూడా ఏదైనా ఒక చేయించాలి అని అంటే పిల్లవాడికి దానికి సంబంధించినటువంటి మూల జ్ఞానపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది లేకపోతే ఆ సంస్కారం ఏదో అయ్యగారు వచ్చారులే, ఏదో యాజ్ఞికుల వారిని పిలిపించాం, బ్రహ్మగారిని పిలిపించాం, వారు ఏదో 10,000 ఒక 20,000 అడిగారు, వారికి ఏదో చేసాం, కార్యక్రమం అయిపోయిందని కాక భావన అనేది ప్రధానం. భగవంతుడు అనేవాడు భావాతీతుడు, అంటే మనలో ఉన్నటువంటి భావనే భగవంతుడు, అంతేగాని ఆయన బాహ్యాతీతుడు. మనం చేసేటువంటి కైంకర్యం ఒక వ్యక్తి అయితే అందుకే మనస ఆచరణ అంటారు. మనస్సు చేత, వాక్కు చేత, కర్మ చేత రకాలుగాను ఆ యొక్క సంస్కారము లేకపోతే ఆ క్రియ అనేది జరగాలి. ఈ 3 లేకపోతే ఆ క్రియ జరిగినా కానీ నిష్ఫలం అని చెప్తున్నాడు. భావన రావాలి అని అంటే దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. సంపూర్ణ అవగాహన లేకుండా సంస్కారమే కాదు, ఏ చిన్న క్రియ చేసినా ఫలితం. మన మిత్రులు ఇందాక సీతారామాచార్య గారు చెప్పినట్టుగా ఈ యొక్క విష్ణు బలి సంస్కారం అనేది పుట్టబోయేటువంటి పిల్లవాడికి గర్భవైష్ణవం యొక్క సిద్ధి కొరకు, అదేవిధంగా విష్ణు యొక్క ప్రీతి చేత, చేత జ్ఞాన, బల, ఐశ్వర్య, శక్తి, వీర్య, తేజస్సుడనే శబ్దం అది, అంటే భగవంతుడు అనే శబ్దం దాని నుంచే పుట్టింది. దానికి షడ్గుణైనటువంటి శ్రీమన్నారాయణ, ఆయనకి ఎటువంటి ఐశ్వర్యాలు ఉన్నాయో అటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా నా పిల్లవాడికి ప్రసాదించవయ్యా, వీడికి అంత మంచి గుణాన్ని ప్రసాదింపజేసి ఇతని యొక్క జీవన యాత్రలో భుక్తికి కానీ దేనికి లోటు లేకుండా నీలో అంకితం చేసుకోవయా, లేకపోతే సాలోక్య, సామీప్య, సాయుధ్య అనే మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పేసి తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి చేసేటువంటి గొప్ప సంస్కారమే ఇక్కడ విష్ణు బలి సంస్కారంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇటువంటి కల్పసూత్రంలో చెప్పబడినటువంటి విషయాలు ఏమిటాయి అంటే అథ విష్ణు బలి అని చెప్తూ అథ బలి గర్భాధాన అష్టమే మాస్యేవ, అంటే గర్భ 8వ నెల, మాస్యేవ శుక్లపక్షే శుద్ధేహని, అంటే పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి రోజుల్లో ఒక చక్కని రోజు, తారాబలము మరియు చంద్రబలాన్ని కూడా చూసుకుని కర్తవ్య అంటున్నారు, చేయమంటుంది. అస్య గర్భరక్షణార్థం విష్ణు బలి కరిష్యే ఇది సంకల్ప్య, గర్భరక్షణ కోసం విష్ణు బలి సంస్కారం. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. గర్భ వైష్ణవ సిద్ధి వస్తుంది, కానీ ఎందుకంటే ఈ గర్భరక్షణార్థం అంటున్నాడంటే 8వ నెలలో ఆ గర్భరక్షకుడు శ్రీమన్నారాయణ విష్ణు కాబట్టి ఆ విష్ణు యొక్క ప్రీతి కోసం చేసేటువంటి బలి కాబట్టి పౌష్టికత్వాన్ని ఇచ్చేటటువంటి ఒక క్రియ కాబట్టి దీన్ని విష్ణు బలి అని చెప్పడం అనేది ఇక్కడ సామాన్యంగా జరుగుతుంది. మనందరికీ కూడా తెలిసిన విషయమే. చాలా వరకు కూడా ఏ కార్యక్రమం చేసినా మనం అగ్నిముఖం లేకుండా చేయం. అగ్ని కార్యం చేసిన తర్వాతనే మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. విశ్వక్సేన, పుణ్యాహవాచన ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ఆగారం, సామాన్యమైనటువంటి క్రియా హోమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నట్టు అంటే
ఉత్తర ప్రణిదవు, ఆ యొక్క ఉత్తర ప్రణిధి పాత్ర బ్రహ్మసోమ పాత్రలో ఉండేటువంటి ఉత్తర ప్రణిధి అంటే అక్కడ సోమ పాత్ర అని చెప్తున్నాడు. ఆ సోమ పాత్రలో చక్కగా సర్వదేవతలని ఆవాహన చేయమంటున్నాడు. ఓం ఏమంటున్నాడు? పురుషమావాహయామి, భూ పురుషమావాహయామి, భువ పురుషమావాహయామి, శుభ పురుషమావాహయామి, భోద్భవ స్వ పురుషమావాహయామి అని చెప్పేసి విష్ణుమూర్తిని ఆవాహన చేయమంటున్నాడు. ఇది ఎందుకు విష్ణుమూర్తిని ఆవాహన చేయాలంటేట కలౌ స్మరణాన్ముక్తి, కలియుగంలో స్మరణ చేతనే ముక్తిని పొందవచ్చు. ఇది చాలా విషయం. అందుకే అందరూ గోవింద గోవింద అనేది ఏమిటి అంటే గోవింద నామం చేతనే కలౌ స్మరణాన్ముక్తి అన్నట్టుగా ఆ ముక్తి కోసం ఇక్కడ పిల్లవాడికి చూడండి ఆ స్మరణని గర్భాష్టమంలోనే నేర్పిస్తున్నారు. ఏమిటయ్యా అంటే కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర అంటూ ఆ పిల్లవాడికి వినపడేట్లుగా తండ్రి ఓంకార పూర్వకంగా చెప్తున్నాడు. ఆ ఓంకారం చెప్పేటప్పుడు కూడా తండ్రి యొక్క భావనట ఓంకారంలో ఉండేటువంటి అకార ఉకార మకార, ఉకారం అకారం అంటే శ్రీమన్నారాయణుడని, ఉకారం అంటే లక్ష్మీదేవి అని, మకారం అంటే మమకారము కలిగినటువంటి జీవి అని, ఈ జీవి ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మలో యోగం కలయిక జరగాలని చెప్పేసి ఓంకారం యొక్క విశిష్టత్వాన్ని శ్రీ సూత్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి పూర్వకంగా పంచాహుతుల పూర్వకంగా పురుషుణ్ణి అట్లా ఆవాహన చేసి చక్కగా ఆ యజ్ఞ గుండమే విష్ణువు యొక్క స్వరూపంగా భావన చేసి దాంట్లో చక్కగా అతో దేవాది షడ్వైష్ణవ మంత్రాలు చాలా ప్రసిద్ధం, అందరికీ తెలిసినవే. ఎంతో కొంత కాస్త గ్రామీణ దేవాలయాల్లో కూడా చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ మంత్రాలు మనకు ప్రసిద్ధంగా తెలుస్తాయి. అట్లానే మనకి ఉండేటువంటి సూక్తాలు ఏమిటా విష్ణు సూక్తము, నారాయణ సూక్తము, ఇట్లాంటి సూక్తాల ద్వారా ఆ పరమాత్మకి విశేషమైనటువంటి పాయసంతో హవిప్రదానం చేయమంటున్నాడు. ఆ భార్యా సమేతుడై హవిస్సును సమర్పించమంటున్నాడు. ఆ సమర్పించిన తరువాత అగ్నికి పూర్వంగా ముందు పక్కగా స్థండిలాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. స్థండిలము అంటే మామూలు పరిభాషలో చెప్పాలంటే ఇసుకతో చేయబడినటువంటి ఒక గట్టు, ఒక దర్భాసనంతో చక్కగా ఒక గట్టుని ఏర్పాటు చేసుకుని దాని మీద తాంబూలాలన్నీ కూడా పెట్టుకుని దర్భలు వేయమంటున్నాడు. పూర్వాభిముఖంగా దర్భలు వేయమంటున్నాడు. ఆ విధంగా దర్భలని వేసి ఎన్ని దర్భలు వేయమంటున్నాడు అంటే 12 దర్భలు వేయమంటున్నాడు. వేసి ఒక్కొక్క దర్భలోను కేశవ ఓం కేశవమావాహయామి, ఓం నారాయణమావాహయామి, ఓం మాధవమావాహయామి, ఓం గోవిందమావాహయామి, ఓం విష్ణుమావాహయామి, ఓం మధుసూదనమావాహయామి, ఓం త్రివిక్రమావాహయామి, ఓం శ్రీధరమావాహయామి, ఓం ఋషికేశమావాహయామి, ఓం పద్మనాభమావాహయామి, ఓం దామోదరమావాహయామి అని చెప్పేసి 12 నామాలు చాలా ప్రసిద్ధమైనటువంటి నామాలు. ఈ 12 నామాలని కూడా అటువంటి 12 నామాలని కూడా అక్కడ ఆవాహన చేసి చక్కగా మనకు తెలిసినటువంటి ఆపోహిష్ట మయోభువ తాన ఊర్జేదతన అని మనకి చాలా సంధ్యావందనం దగ్గర నుంచి కూడా నేర్పించేటువంటి మంత్రం, ప్రసిద్ధమైనటువంటి మంత్రం. అటువంటి మంత్రాన్ని అదేవిధంగా హిరణ్య పవమాన సూక్తాలతో చక్కగా ముందు ఆ ప్రోక్షణ చేయమంటున్నాడు, వాటిని శుద్ధి చేయమంటున్నాడు. ఆవాహన చేసిన తర్వాత శుద్ధి స్నానాది కార్యక్రమాలన్నీ కూడా చేసి స్వామివారిని యథోక్తంగా అర్చించమంటున్నాడు. ఆ 12 నామాలను కూడా అర్చించి ఈ పాయస నివేదన చేయమంటం అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే ఏదైతే పాయసాన్ని ఏర్పాటు చేసుకున్నామో ఆ పాయసాన్ని ఆ యొక్క స్వామివారికి నివేదన చేసి అదే పాయసాన్ని చక్కగా మళ్ళీ అతోదేవాది షడ్వైష్ణవ మంత్రాలతో విష్ణు సూక్తంతో భక్తి శ్రద్ధలతో అర్థపూర్వకంగా వాటిని తెలుసుకుంటూ భార్యా సమేతుడైనటువంటి భర్త స్వామి నా యొక్క పిల్లవాడికి షడ్గుణ సంపన్నత్వం కలిగినటువంటి నీవు అటువంటి షడ్గుణాలని నా పిల్లవాడికి కూడా జ్ఞాన బల శక్తి వీరి ఐశ్వర్యాలని తేజస్సుని కలిగించవయ్యా అని చెప్పి భక్తిపూర్వకంగా హవిప్రదానం చేసి ఆ యొక్క పాయస శేషాన్ని భార్య చేత తినిపించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి పెద్దవాడు చెప్పేటువంటి రకరకాల సాంప్రదాయాలు, వైఖానసంలో కూడా ఇది గొప్ప ఇది తక్కువ అని చెప్పలేం, కానీ రకరకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. ఏమిటా సాంప్రదాయాలు అంటే మన వైఖానసంలో అయితే ఎక్కడ తప్త చక్రాంకణాలు అనేటువంటి విషయం కనపట్టలేదు, కానీ అది ఒక సాంప్రదాయంగా ఉంది. ఎందుకంటేట శాస్త్రం కంటే ఆచారము లేదా సాంప్రదాయం గొప్పది అని చెప్పి చెప్తారు. మహాభారతంలో దీని గురించి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఉంటుంది. ఏమిటయ్యా అంటే విరాట పర్వం జరుగుతూ ఉంటుంది. ఈ పాండవులందరూ కూడా వాళ్ళ యొక్క ధనస్సులు వాళ్ళకి సంబంధించినటువంటి
వస్తువులన్నీ కూడా, ఆయుధాలన్నీ కూడా ఒక చెట్టు మీద మూట కట్టి పెట్టారు. పెట్టినటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల పోయే వాళ్ళు ఎవరో అడిగారు, ఎవరయ్యా మీరు, ఏమిటి పెట్టారు ఆ చెట్టు మీద అంటే అదొక శవం అని చెప్పారు. అదేమిటది, శవాన్ని ఖననం చేయాలి లేకపోతే దహనం చేయాలి, ఇట్లా చెట్టు మీద పెట్టడం ఏమిటి అని అడిగితే అది మా ఆచారం అని చెప్పారు పాండవులు. కాబట్టి ఇక్కడ కూడా ఆచారాన్ని పాటించేటువంటి సమయంలో దానికి శాస్త్ర ప్రమాణం అనేది చూపించక్కర్లేదు. అన్నిటికంటే పరమ ప్రమాణం ఆచారం. కాబట్టి ఇక్కడ ఆచారంలో తప్త చక్రాంకరము అని కూడా ఉన్నది. కొంతమంది తప్త చక్రాంకరాలు చేస్తున్నారు, కొంతమంది లేదు లేదు మన వైఖానసంలో తప్త చక్రాంకరం అనేది లేదు, కేవలం విష్ణు అనే ఒక కార్యక్రమం అనేదే ఉన్నది అని చెప్పేసి కొంతమంది భావన చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో కూడా తప్త చక్రాంకనాలు అంటే ఆ వెండితో చేయించబడినటువంటి లేదా సువర్ణంతో చేయించబడినటువంటి శంకు చక్రాల యొక్క ని ఆ హవనంలో హోమగుండంలో తప్తం వంటి వేడి చేసి ఆ యొక్క వేడి చేసినటువంటి తప్త చక్రాంకరం అంటే శంకు చక్రాలను ఏం చేస్తున్నారయ్యా అంటే ఆ పాయసం మీద తినిపించేటువంటి యజ్ఞశేషమైనటువంటి ఆ పాయసం మీద ముద్రలాగా వేసి అది భార్య చేత తినిపించడం అనేది ఒక సాంప్రదాయం జరుగుతుంది. ఇంకొక సాంప్రదాయం ప్రసిద్ధంగా చూసినటువంటి సాంప్రదాయం అంటే ఆ యొక్క తల్లి అంటే ఆ భార్య యొక్క గర్భం మీద పొట్ట మీద కూడా తప్తం చేసే వాళ్ళని కూడా మనం కొంతమందిని ఈ మధ్య కాలంలో చూడటం అనేది జరుగుతుంది. ఈ రెండు కూడా తప్త చక్రాంకన సాంప్రదాయంలో ప్రసిద్ధంగా జరుగుతున్నాయి వారి వారి సాంప్రదాయాలు. ఎందుకంటే ఇక్కడ ఎవరి సాంప్రదాయాన్ని మనం దూషించలేం కాబట్టి ఈ రెండు సాంప్రదాయాలు కూడా జరుగుతున్నాయి. ఇది ముఖ్యంగా విశేషంగా విష్ణు బలి యొక్క ప్రక్రియ, అదేవిధంగా తప్త చక్రాంకనాలకు సంబంధించినటువంటి విషయాలుగా మనం తెలుసుకోవచ్చు. భరద్వాజ్ గారు, ఈ విష్ణు బలి సంస్కారం అనేది ఏ ఏ మంత్రాలతో చేస్తారని చెప్పారు, వాటి అర్థం కూడా కొంచెం వివరించగలరు? చాలా సంతోషం అండి. ఇందాక మనం అనుకున్నాం భావం లేనటువంటి కార్యం అనేది ప్రతిదీ వ్యర్థమే. అందుకే మనసా వాచ కర్మణ ఏదైనా మనం కార్యం చేయాలి అంటే దాంట్లో పూర్తిగా నిమగ్నం అవ్వాలి. పూర్తిగా నిమగ్నం కాకుండా మనం ఆ యొక్క కార్యక్రమాన్ని చేయలేము. సహజంగా ఒక అర్చనే కానివ్వండి, సంధ్యావందనమే కానివ్వండి, ఏదైనా కార్యక్రమం ఆ పరమాత్మ అక్కడ నుంచోబెట్టి మనం చేస్తున్నామంటే సాక్షాత్ స్వామే అక్కడ ఉండి ఉన్నాడు అని భావన చేసి కానీ మనం ఆ యొక్క కార్యక్రమాన్ని చేయలేము. అందుకే ఇందాక మనం ఒక చిన్న విషయం అనుకున్నాం, ఏమిటి అంటే కలౌ స్మరణాన్ముక్తి. ఏమిటా ముక్తి అని అంటేట మనం కేశవాది ద్వాదశ నామాలన్నింటినీ కూడా మనకి సహజంగా ఆచమన పద్ధతిలో కూడా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పి ఎందుకు చేస్తాం అంటే మనం వైఖానసూక్తంగా ఋగ్వేద ప్రీణాత్, యజుర్వేద ప్రీణాత్, సామవేద ప్రీణాత్ అని ఆచమన పద్ధతి వేదోక్తంగా చెప్తున్నప్పటికీ కూడా మనకి ఈ నామాలు కూడా చాలా విశిష్టమైనవి. కేశవ, నారాయణ, మాధవ. అందుకే మనం పెట్టుకునేటువంటి ద్వాదశోర్ధ్వ కుండ్రాలకు కూడా ఆ యొక్క భగవంతుడి యొక్క చిహ్నాలుగానే భావన చేసి కేశవాది ద్వాదశ నామాలకి ద్వాదశ స్వరూపాలకి ఇదిగానే ప్రతీతిగానే మన యొక్క నామధారణ ఆ కుండ్రధారణ అనేది కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి అటువంటి స్వామి వారిని ఇక్కడ ముందుగా ఆవాహన చేస్తుంది. ఎవరా స్వామి అంటే ఆ పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడే. ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి అర్థం కనపడుతోంది. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర. వీటి యొక్క ప్రసిద్ధార్థాలు మనకి ఏ పురాణంలో చూసుకున్నా వీటికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి అర్థాలు, కథలు మనందరికీ తెలుస్తూనే ఉంటాయి. ఆ కథలు విన్నప్పుడల్లా ఆ భావం అనేది మనిషికి కలగటం అనేది కలుగుతుంటుంది. అదే సందర్భంలో మనం ఇంకా విశేషంగా ప్రయోగించేటువంటి మంత్రాలు ఏమిటయ్యా అంటే పురుషమావాహయ అని అంటున్నాం. విష్ణు, మహావిష్ణు, సదా విష్ణు, వ్యాపి నారాయణ అనేటువంటి మంత్రం. ఇవన్నీ కూడా ప్రత్యక్ష అర్థాలనే ఇస్తాయి. అదేవిధంగా అతో దేవాది షడ్వైష్ణవ మంత్రాలు, తో దేవా అవంతును అనే మంత్రం, ఇది మహానారాయణ ఉపనిషత్తు నుంచి గ్రహించబడినటువంటి విశేషమైనటువంటి మంత్రాలు ఇందులో ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా హిరణ్య మనకి ఆ విష్ణు సూక్తాది మంత్రాల ద్వారా కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది. ఏదైనా విష్ణువే మనకి పరమ దైవము, ఆయనే మనకి ముక్తి మార్గ ప్రదర్శకుడు అనే ఒక చక్కని భావంతో ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంతో నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఆ భగవంతుడి యొక్క కైంకర్యం చేయటం, ఈ విష్ణు బలి సంస్కారం చేయటం అనేది మనకి ఇక్కడ జరుగుతున్నట్టుగా కనపడుతుంది. ధన్యవాదాలు భారద్వాజ్ గారు. విష్ణు బలి సంస్కారం గురించి మంత్రార్థపూర్వక సహితంగా చాలా సవిస్తారంగా వివరించారు.
ఇప్పుడు అడగబోయే ప్రశ్న సీతారామాచార్య గారికి. అయ్యా సీతారామాచార్య గారు, ఈ వేదవ్యాస ప్రతిపాదితమైనటువంటి అష్టాదశ పురాణాల్లో ఏమన్నా ఈ విష్ణుబలి సంస్కారం గురించి ఎక్కడన్నా ఉటంకించడం జరిగిందా? గతంలో ఎవరన్నా ఆచరించిన, పౌరాణికంగా ఆచరించిన వారు ఉన్నారా? వాటి గురించి వివరించవలసిందిగా పడతాను. తప్పకుండా అండి చక్రవర్తి గారు. ప్రస్తుత సమాజానికి కావలసినటువంటి ప్రశ్న మీరు వేశారు, చాలా సంతోషం. మనకి పురాణాలు కృతయుగానికి సంబంధించినవి కొన్ని, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, 4 యుగాల్ని ఆయా సందర్భాల్లో చక్కగా వర్ణిస్తూ వేదవ్యాస మహర్షి లోకానికి అందించినటువంటి పురాణాలు 18. అష్టాదశ పురాణాలు అంటారు. ఆ పురాణాల్లో చాలా చోట్ల మనకి ఈ విష్ణుబలి సంస్కారానికి సంబంధించినటువంటి క్రియలు చాలా బ్రహ్మాండంగా కనబడతాయండి. అందులో మనం కృతయుగాన్ని తీసుకుందాం. మొట్టమొదటిసారి కృతయుగం, తర్వాత త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం, తర్వాత కలియుగం. ఇలా 4 యుగాల్ని కానీ తీసుకుంటే మొట్టమొదటి కృతయుగం తీసుకుందాం. కృతయుగంలో వికనసులు వారు చెప్పినటువంటి విష్ణుబలి సంస్కారం ద్వారా కలిగినటువంటి సంతానం తాలూకా గొప్పతనాన్ని మనకి భాగవత మహాపురాణంలో ప్రహ్లాద చరిత్రలో మనకు కనబడుతుందండి. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని తాలూకా సంతానం. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి తాలూకా భార్య అయినటువంటి లీలావతి. హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువు పైన యుద్ధం చేయాలనే సంకల్పం చేత సమస్త రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోతాడండి. ఆ సందర్భం లీలావతి గర్భవతిగా ఉంది. ఆ గర్భవతిగా ఉన్నటువంటి సందర్భంలో దేవేంద్రుడు హిరణ్యకశ్యపుడి మీద కోపం చేత ఎలాగైనా ఈవిని తీసుకువెళ్ళిపోవాలని తీసుకువెళుతూ ఉంటే మార్గా మధ్యంలో నారద అడ్డుపడి, నాయన లోపల ఉన్నటువంటి వాడు సామాన్యుడు కాడు, నీకు యోగాన్ని కలిగించడం కోసం విష్ణు అంశ పుట్టబోయేటటువంటి మహానుభావుడు అని చెప్పి నారద మహర్షి లీలావతిని తన ఆశ్రమానికి తీసుకెళ్తాడండి. ఇది మనకు చెప్పేటటువంటి గొప్ప మాట అండి. ఆశ్రమానికి తీసుకెళ్ళి అక్కడ ఆ లీలగా ఆశ్రమంలో పెట్టి కంటికి రెప్పలాగా కన్న కూతురులాగా చక్కగా ఆయన చూస్తూ ఉంటాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. వైఖాన సోపాఖ్యానం అనేటటువంటి ఒక గ్రంథంలో వాడపల్లి కేశవాచార్య కృష్ణమాచార్యులు వారని మహానుభావుడు ఉన్నారు. వారు చెబుతూ ప్రాచీన వైఖానస సూత్ర గురు పరంపరలో నారద మహర్షి వారు కూడా ఈ సూత్రాన్ని అనుసరించినటువంటి వారే అని ప్రతిపాదించారు. నారద మహర్షి కూడా వైఖానస భగవత్ శాస్త్రాన్ని ఆచరించినటువంటి ఒక గురు పరంపరలో ఒక మహర్షిగానే చెప్తారు. అందుకే నారద మహర్షి వారికి ఈ వికనస సూత్రం ద్వారా చెప్పబడినటువంటి ఆ విష్ణుబలి సంస్కారం తాలూకా గొప్పతనం తెలుసు కాబట్టి లీలావతి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి చక్కగా ప్రారంభం చేశాడు. నిజానికి చూడండి, మన వాళ్ళు చెప్తూ ఉంటారు, 5వ 6వ మాసంలో గర్భంగా ఉన్నటువంటి శిశువు తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు 5వ మాసం 6వ మాసంలోనే మనసు బుద్ధి రెండు వాడికి సంప్రాప్తిస్తాయిటండి. 5వ మాసంలోనే సంప్రాప్తిస్తాయి. ఇక 7వ మాసంలో పూర్తి అవయవాలతో చక్కగా దర్శనానికి పిల్లాడి లోపల అన్ని అవయవాలతో పుష్టిగా కలిగి బయట ఉన్నటువంటి ప్రతి శబ్దాన్ని వినగలిగేటటువంటిది, విన్నటువంటి దాన్ని మననం చేసుకునేటటువంటి శక్తి ఆ పిల్లాడికి ఉంది అనే విషయాన్ని నారద మహర్షి వికనస గురు పరంపరలో ఉన్నాడు కాబట్టి, మామూలుగా అయితే తెలిసే విషయం కాదు అది. వికనస సూత్ర గురు పరంపరలో నారద మహర్షి వారు ఉన్నారు కనుక వికనస స్వామి వారు ప్రతిపాదించినటువంటి ఆ వైష్ణవ సిద్ధి కోసం ఖచ్చితంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ మాటలు చెప్పడం వల్ల పిల్లాడు సంస్కరింపబడి విష్ణు భక్తుడు అవుతాడో ఆ సంస్థతో కూడినటువంటి అద్భుతమైనటువంటి మాటలు లీలావతి గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడికి చెప్పడం ప్రారంభించాడండి. ఇందాక భరద్వాజ స్వామి వారు చెప్తూ ఒక మాట అన్నారు, అతోవాది సద్వైష్ణవ హోమం వైష్ణవ మంత్రాలు చదువుతాము అన్నారండి వారు. ఆ మంత్రాల తాలూకా అర్థాన్ని నారద మహర్షి ప్రహ్లాదుడు తల్లి గర్భం లీలావతి గర్భంలో ఉండగా అద్భుతమైనటువంటి సమయంగా మనకి
భాగవతం చక్కగా చెప్పిందండి. ఈ పిల్లాడు లోపల నుంచి వినడం మొదలెట్టాడు. 8 మాసాలు వచ్చేసరికి తల్లికి కష్టం అనిపిస్తుందండి. ఈ బరువు ప్రసవ సమయం వచ్చేటప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోవడం, ఎక్కడ కూర్చుంటే అలసట, సరిగ్గా ఎక్కడ ఉండలే గాబరా స్థితిలో ఉంటుంది ఆ తల్లి. అలా సందర్భంలో నారద మహర్షి చెప్తున్నటువంటి ఈ గొప్ప విషయాల్ని తల్లి నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా లోపల ఉన్నటువంటి ప్రహ్లాదుడు వినేటటువంటి ఆ అద్భుతమైన మాటలే ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత పరమ వైష్ణవుడుగా గర్భ వైష్ణవుడు పుట్టాడు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ అండి. ప్రహ్లాదుడు ఏ గురువు దగ్గర సంస్కరింపబడలే, ఏ గురువు ఆయనకి విద్య నేర్పలే. ఆయనకి విష్ణు వ్యతిరేకమైన విద్య పేరు తప్ప విష్ణువుని సేవించేటటువంటి విద్య మాత్రం ప్రహ్లాదుడు నేర్పలే. వచ్చిందయ్యా అంటే వికనస గురు పరంపరలో ఉన్నటువంటి నారద మహర్షి చేత ఉపదేశాన్ని పొందాడు కాబట్టి వచ్చింది అని ఇది మొట్టమొదటి ఉపమానం. ఇది చాలా పెద్ద విస్తారంగా చెప్పాలి, విపులంగా చెప్పాలంటే చాలా సమయం అవుతుంది కనుక దీన్ని ఇక్కడితో ముగిస్తూ రెండవ యుగానికి వెళతానండి. రెండవ యుగం ఏమిట్రా అంటే ఇక త్రేతాయుగం. ఈ త్రేతాయుగం అద్భుతమైనటువంటి ప్రమాణంగా చెప్పుకోవాలండి. త్రేతాయుగంలో రెండవ యుగం అంతే కదండి, కృతయుగం తర్వాత వచ్చేది త్రేతాయుగం. ఈ త్రేతాయుగంలో దశరథ మహారాజు ఉన్నాడు, మా అందరికీ తెలిసిన విషయమే. ఆయన 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. 64,000 సంవత్సరాల కాలం అయింది, కానీ సంతానం లేదు మహాత్ముడైనటువంటి దశరథ మహారాజుకి. అయితే సంతానం అంటే ఏం చెయ్యాలి అని చెప్పి తన కుల గురువు అయినటువంటి వశిష్ఠుల వారి దగ్గరకు వెళ్ళి, ఇంతకాలం అయింది నాకు సంతానం కలగలేదు, ఏం చేయమంటావు మహా ప్రార్థన చేశాడండి. చేస్తే అప్పుడు వశిష్ఠుల వారు ఏం చెప్తారంటే, నాయన పుత్రకామ ఇష్టి, పుత్రకామేష్టి యాగాన్ని చేయవయా. పుత్రకామేష్టి యాగం వల్ల ఏం కలుగుతుందంటే ఖచ్చితంగా నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి. ఎందుకు ఆయన చెప్పాడు వశిష్ఠుల వారు అంటే, మళ్ళీ మనం పద్మపురాణాన్ని తీసుకుందాం. పద్మపురాణంలో ఉత్తరాఖండం వంటి దాంట్లో 58వ అధ్యాయంలో ఒక అద్భుతమైన శ్లోకం ప్రమాణంగా ఉందండి. ఏమిటయ్యా శ్లోకం అంటే, శ్రౌతం వైఖానస ప్రోక్తం వాసిష్టం స్మార్తముచ్యతే అనేటటువంటి మాట ప్రధానంగా చెప్పబడి ఉంది. అంటే ఏమిటయ్యా అంటే, వైఖానసమట శ్రౌతమనియు, శ్రౌత శ్రోత్తమనియు అని చెప్పబడింది పురాణం అండి. ఇక స్మార్తం వచ్చేసరికి వాసిష్టమనియు అని చెప్పడం జరిగింది అన్నమాట. ఇప్పుడు చూడండి, అష్టాదశ సంస్కారాల్లో ఈ విష్ణుబలి సంస్కారం అనేది స్మార్త సూత్రంలోకి వస్తుంది. స్మార్తాన్ని ఆచరణ చేస్తూ దాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావుల్లో గొప్పవాడైనటువంటి వాడు వశిష్ఠుడు వారు. ఆ వశిష్ఠ మహర్షి ఏం చేశాడు, నాయన ఇగో స్మార్త సూత్రంలో ఒక ఇష్టి ఉంది, ఆ ఇష్టి గాని చేయడం వల్ల నీకు కలిగే లాభం ఏమిటయ్యా అంటే, నీకు మంచి అద్భుతమైనటువంటి విష్ణు తెస్తే నీకు పిల్లలుగా పుడతారు, నువ్వు చెయ్యవయ్యా అని చెప్పి ఒక యాగాన్ని చేయించాడు రామచంద్రమూర్తి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు చేత వశిష్ఠ మహర్షి. అంతా పూర్తయిపోయింది. ఆ యజ్ఞంలోంచి ఎవరు బయటకు వచ్చారయ్యా అంటే, యజ్ఞో వై విష్ణు, వేదంలో యజుర్వేదం చెప్తున్నటువంటి గొప్ప మాట ఇది. యజ్ఞం అట విష్ణు స్వరూపమట. ఆ విష్ణు స్వరూపమైనటువంటి యజ్ఞ హోమగుండంలోంచి విష్ణు స్వరూపుడైనటువంటి ఆ యజ్ఞ పురుషుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏమి ఇచ్చాడయ్యా అంటే, ఒక యజ్ఞ పాయసాన్ని ఇచ్చాడు. ఆ యజ్ఞ పాయసాన్ని పట్టుకొచ్చి ఏం చేశాడయ్యా అంటే, కౌశల్యకి, సుమిత్రకి, కైకేయికి ఒక్కొక్కరికి బాగా అంతరంగా, వాళ్ళకి ఎక్కువ తర్వాత తక్కువ అన్నట్లుగా ఆయన ఇచ్చుకొచ్చాడు మహాత్ముడు. ఇది వాల్మీకి రామాయణంలో రామచంద్రమూర్తి వైభవాన్ని చెప్తున్నటువంటి వాల్మీకి వారు చెప్పినటువంటి మాట. ఎందుకోసం అంటే, రామాయణాన్ని గాని జాగ్రత్తగా గాని గమనిస్తే రామచంద్రమూర్తి పుట్టుకకే వైఖానస భగవత్ శాస్త్రంతో సంబంధం ఉంది. ఎందుకు సంబంధం ఉంది అంటే జాగ్రత్తగా వినండి. విష్ణుబలి సంస్కారంలో ప్రధానమైనది పాయసం ఉంది. ఈ పాయసాన్ని చక్కగా కట్టెల పైన, కర్రల పైన వండి అగ్నిస్పర్శ తగులుతున్నట్టుగా తయారు చేసి, దాన్ని కొంత హోమాన్ని చేసి, కొంత బలిహరణ చక్కగా ఇంతేసి ముద్దలుగా చేసి బలిహరణ చక్కగా సమర్పణ చేసి, ఆ మిగిలినటువంటి పాయసాన్ని భర్త సమక్షంలో, యజ్ఞ పురుషుడైనటువంటి ఆ నారాయణుడు సమక్షంలో ఆ ప్రసాదాన్ని స్వీకరించమని వైఖానస భగవత్ శాస్త్రంలో విష్ణుబలి సంస్కారంలో చెప్పడం జరిగింది. ఇది ఏదైతే వికనసుడు చెప్పాడో అదే సంప్రదాయాన్ని వశిష్ఠు వారు ఆచరించి లోకానికి చూపించారు. ఆ మాటనే మహాత్ముడు వాల్మీకి మహర్షి పురాణంలో చక్కగా చెప్పాడు.
ఆ పాయసాన్ని స్వీకరించడం వల్ల విష్ణు తేజస్సే పుట్టింది కాదు, విష్ణువే పుట్టాడు. ఇది మహాభాగ్యము. విష్ణు అంశ కలగాలి అంటే కౌశల్య తాలూకా గర్భాలయంలో రామచంద్రమూర్తి ప్రవేశం జరగక ముందే గర్భశుద్ధి కావాలి కనుక ఆ గర్భశుద్ధి సమయంలో ప్రవేశించడానికి పాయసంతోనే ప్రవేశించాడు స్వామి లోపలండి. ఇక్కడ మనకి వైఖానసులకి మాత్రం అష్టమ ఎనిమిదవ గర్భవతి 8వ మాసంలో చేయమని చెప్పారు వైఖానసులకి. అంటే ఇక్కడ పిల్లాడికి వైష్ణవ తేజస్సు కల కాబట్టి అదే పాయసాన్ని అదే హోమం చేసి అదే యజ్ఞ పురుషుడు తాలూకా శేషంగా ఇక్కడ వైఖానసులకు ఇస్తున్నారు కనుక ఆనాడు రాముడు పుట్టడానికి ఉపయోగపడినటువంటి సంస్కారమే ఈనాడు వైఖానసులు అందరూ ఆచరిస్తున్నారన్న విషయాన్ని మనం అందరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నటువంటి గొప్ప విషయం అండి. ఇక రెండో విషయం జాగ్రత్తగా వినండి. రామాయణంలో ఎక్కడ వెతికినా కూడా ఏం కలుగుతుందో తెలుసా అండి? రామచంద్రమూర్తి వికనస మహర్షి వారిని ఎప్పుడు అనుసరించాడు ఆయన. మనకి అరణ్యకాండ గాని తీసుకుంటే గుహుడి దగ్గరికి వెళ్తాడు స్వామి. గుహుడి దగ్గరికి వెళ్ళి, నాయనా నేను అరణ్యవాసం చేస్తున్నాను, ఇంకా జటావల్కలాలు ధరించలేదు ఆయన, నారవస్త్రాలు మాత్రమే ధరించాడు. నేను అరణ్యవాసానికి వెళుతున్నాను కాబట్టి గుహ మర్రిపాలు పట్టుకురావయ్యా అని చెప్పి ఒక శ్లోకాన్ని వాల్మీకి వారు చెప్తారు. ఇది ఒక గొప్ప ప్రమాణం అండి. తతో వైఖానస మార్గమాస్థిత సహ లక్ష్మణ అంటారు. లక్ష్మణ, ఈ రోజు నుంచి వికనస మహర్షి వారు చెప్పినటువంటి ప్రతిపాదించినటువంటి వైఖానస సూత్రంగా వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరిస్తున్నాను. ఆ మర్రిపాలు నా శిరస్సు పైన పెట్టి జటావలకలాలు చుట్టవయ్యా అని చెప్పి అడిగాడు అని మహాత్ముడైనటువంటి వాల్మీకి వారు రామాయణంలో చెప్పారండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందయ్యా అంటే రామచంద్రమూర్తి జీవనం అంతా కూడా వైఖానస సూత్రం మీదే ఆధారపడి ఉంది అని చెప్పడంలో గొప్ప విశేషం మాట. ఇది మనకి రెండవ కారణం. ఇంకా బాగా వివరించవచ్చు, సమయం లేదండి. ఇక మూడవది వచ్చేసరికి ఏమిటంటే అంటే ద్వాపర యుగం. ద్వాపర యుగంలో మనకి 2 వృత్తాంతాలు కనబడతాయి. ఒకటి మహాత్ముడైనటువంటి అభిమన్యుడి తాలూకా చరిత్ర. అభిమన్యుడు అంటే మహాత్ముడైనటువంటి అర్జునుడికి సుభద్రకి కలిగినటువంటి సంతానం. రెండవది పరీక్షిత్ మహారాజు తాలూకా చరిత్ర అండి. ఈ పరీక్షిత్ మహారాజు ఎవరయ్యా అంటే అభిమన్యుడి తాలూకా కుమారుడు అండి. ఒకడు తండ్రి చరిత్ర, రెండవది కుమారుడు చరిత్ర. తండ్రి చరిత్ర ఒక్కసారి లఘువుగా చెప్తాను, తర్వాత కుమారుడు దగ్గరికి వెళదామండి. తల్లి సుభద్రాదేవి ఒకసారి అర్జునుడు అడుగుతుందట, మహాత్మా పద్మవ్యూహం అంటే ఏమిటి, పద్మవ్యూహంలో ఎలా ప్రవేశిస్తారని అడుగుతుందటండి. అప్పుడు సరిగ్గా సుభద్రకి 8వ మాసంలో గర్భవతి. ఆ సందర్భంలో అర్జునుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఆవిడ వింటలేదు, నిద్రపోయిందండి ఆవిడ ఆ ప్రసవ వేదన తాలూకా ఆ కష్టం వల్ల. ఆ సందర్భంలో తల్లి గర్భంలో ఉన్నటువంటి మహాత్ముడైన అభిమన్యు కుమారుడు వినడం ప్రారంభించాడు. పద్మవ్యూహంలోకి వెళ్ళడం, ఆ లోపల ఉన్నటువంటి యోధులందరినీ ఎలా ఎదుర్కోవడం, ఎలా పద్మవ్యూహాన్ని ఛేదించడం అర్జునుడు చెప్పేస్తున్నాడు, మహాత్ముడు వినేస్తున్నాడు అండి. తల్లి గర్భంలో 8వ మాసంలో తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువుకు ఏది మనం చెప్పితే అది లోపల బాగా పనిచేస్తుంది అనేటటువంటి విషయం మనకి ఇక్కడ కనబడుతున్నదండి. అందుకే ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు అభిమన్యు కుమారుడు చక్కగా చెప్పినటువంటి మాటలన్నీ విన్నాడు. ఇక పూర్తి చేసేద్దామన్న సమయంలో అమ్మోయి అభిమన్యుడు గాని పూర్తిగా గాని వింటే అర్జునుడు రాకముందే పద్మవ్యూహంలోకి ప్రవేశించి అందరినీ సంహరించి ఆయనే కీర్తిని పట్టుకుపోతాడు. ఇదంతా కుదరదని చెప్పి స్వామి ఏం చేస్తాడంటే, పదవయ్యా నీ భార్య పడుకుందని తీసుకుపోతాడండి. ఇది మనకి మహాభారతం చెప్పేటటువంటి గొప్ప మాట అండి. దీనివల్ల మనకేం తెలుస్తుందయ్యా అంటే 8వ మాసంలో చేసేటటువంటి సంస్కారం వల్ల ఆ పిల్లాడికి ఏ మంత్రాల ద్వారా అయితే చెబుతామో ఆ మంత్ర తాలూకా ప్రభావం పిల్లాడి మీద పడి ఆయన భగవంతుని సన్నిధానానికి వెళ్ళే అవకాశం కలుగుతుంది అనే మాట ఇక్కడ కనబడుతుందండి. ఇక ఆయన కుమారుడైనటువంటి పరీక్షిత్ మహారాజు, ఆయనకి విష్ణురాతుడు అని పేరండి. మామూలుగా భాగవతం చెప్పే పేరు. కానీ ఉత్తర 8వ గర్భంగా ఉన్నప్పుడు అంటే 9 మాసాలు నిండిపోయాయి, ఇంకా ప్రసవానికి సిద్ధంగా ఉందనుకోండి ఆవిడ. ఆ సందర్భంలో ఏం చేస్తాడంటే అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తాడు. అపాండవీయం చేయడం కోసం, పాండవులు ఎవరూ లేకుండా ఉండడం కోసం. ఈయనొక్కడే ఉన్నాడు వంశద్వారకుడు కనుక ఈయన సంహరిస్తే అపాండవీయం అయిపోతుంది అనుకున్నాడండి. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగం ఎప్పుడైతే చేయగానే ఆ లోపలికి బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఆ లోపల ఉన్నటువంటి దేవరాతుడు శరీరాన్ని కాల్చుతూ ఉంటే ఆ తల్లి వేదన పడుతూ కృష్ణ పరమాత్మని ప్రార్థన చేసింది. ఆ కృష్ణ పరమాత్మ అంగుష్ట మార్గ ప్రమాణంలో
ఆ ఉత్తర గర్భంలో ప్రవేశించి శంఖ చక్ర గదా పద్మాంకితుడై లోపలికి ప్రవేశించి తన గదను గిరగిరా తిప్పి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాడు అని భాగవతంలో చెప్పబడినటువంటి మాట. భాగవతంలో ఉన్నమాట. ఇక్కడ తల్లి గర్భంలో విష్ణువే, చూడండి ఎంత గొప్ప విషయమో, ఈ పాయసాన్ని విష్ణు బలి సంస్కారం చేసేటప్పుడు పాయసాన్ని చక్కగా తినిపిస్తాం. ఆ పాయసంతో పాటు శ్రీ మహావిష్ణువు లోపలికి వెళ్ళి అన్ని రకాలైనటువంటి శిశువు కావలసినటువంటి అన్ని పుష్టిని కలిగిస్తాడు స్వామండి. ఆ కలిగించడం ఒకటే కాదండి, ఇక్కడ బ్రహ్మాస్త్రము అంటే ఏమిటయ్యా అంటే ఈ లోపల ఉన్నటువంటి గర్భస్థు శిశువుకి ఉన్నటువంటి జన్మాంతర పాపాన్ని ఒక బ్రహ్మాస్త్రంగా చెప్పుకోవాలండి. ఈ జన్మాంతరం అనే పాపం అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే పుట్టిన తర్వాత ఆ పాప సంస్కారం వీడి మీద పడి వీడు కర్మభ్రష్టుడు దారి తప్పే అవకాశం ఉంటుంది. అలా దారి తప్పకుండా ఉండడం కోసం లోపల పూర్వజన్మ పాపం అనేటటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఈ విష్ణుబలి సంస్కారం వైఖానసుడు నిర్వర్తించడం వల్ల ఆ పాయసం ద్వారా లోపలికి విష్ణువు ప్రవేశించి జన్మాంతరంగా మోసుకొస్తున్నటువంటి పాపాన్ని తొలగించి కర్మ లేకుండా, అంటే ఇది వరకు నువ్వు చేసినటువంటి కర్మశేషాన్ని పూర్తి చేసి భూమిలోకి వచ్చిన తర్వాత తన సేవ తప్ప ఇంకొక మార్గం లేకుండా చేసి అంత్యకాల కైవల్య పదప్రాప్తిని అనుగ్రహించే అవకాశం భగవంతుడే ప్రసాదించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అనేది మాట గొప్ప విషయం అండి. అందుకే పరీక్షిత్ మహారాజుకి ఎలా అయితే గర్భంలో, నిజానికి దేవరాతుడు ఆయన, ఆ తల్లి గర్భంలోనే భగవంతుడు తాలూకా రూపాన్ని పరీక్షగా చూశాడు కనుక ఆయన పరీక్షిత్తు అయ్యాడని భాగవతం చెప్పేటటువంటి గొప్ప మాట అండి. ఇలా మనం పురాణాల్లో ఎక్కడ వెతుక్కున్నా ఎక్కడో దగ్గర ఈ విష్ణుబలి సంస్కారానికి సంబంధించినటువంటి అన్వయాలు కనబడుతూ ఉంటాయి. అది మనం గాని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ విష్ణుబలి సంస్కారం తాలూకా గొప్పతనం మనకి తెలుస్తుంది. దానికి 100% ఆచరించాలనేటటువంటి మనస్సు కలుగుతుంది. సీతారామచార్యులు గారు చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. ఇప్పుడు విష్ణుబలి సంస్కారం గురించి చేయటం వల్ల లాభం, దాని గురించి వివరంగా చెప్పారు. విష్ణుబలి సంస్కారం చేయకపోవటం వల్ల ఏమన్నా దోషం కానీ అవి ఏమైనా ఉంటే వాటి గురించి కూడా కొంచెం వివరించగలరు? తప్పకుండానండి. విష్ణుబలి సంస్కారం వైఖానసులు ఖచ్చితంగా చేయాలండి. తెలియకపోవడం వల్ల కానీ లేక దాని మీద అవగాహన లేకపోవడం వల్ల కానీ మానేస్తే చెప్పలేం, కానీ ఖచ్చితంగా చెయ్యాలి, మాత్రం యథార్థంగా చెయ్యాలి. చేయకపోతే నష్టాలు ఏమిటి అంటే మన పెద్దలు ఒక 4 నష్టాలు చెప్తారండి. ఒకటి, విష్ణుబలి సంస్కారం కానటువంటి వాడు గర్భ వైష్ణవుడు కాడు. గర్భ వైష్ణవుడు అంటే ఎవరయ్యా అంటే, చూడండి ఇవాళ చాలా పల్లెటూర్ల దేవాలయాల్లో ఈ శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నటువంటి యతీశ్వరులు వస్తూ ఉంటారండి. వచ్చి అక్కడ శ్రీ వైఖానసుడు తీర్థాన్ని ఇస్తుంటే, వద్దు స్వామి ఇక్కడ ఆళ్వార్లు సన్నిధి లేదు కాబట్టి మేము తీర్థం పుచ్చుకోము అని అంటారండి. నిజానికి ఆళ్వార్లు సన్నిధి అక్కడ లేదని చెప్పి తీర్థం పుచ్చుకోవడం కాదండి. వీళ్ళు వైఖానస సంప్రదాయంలో ఉంటూ కనీస ధర్మమైనటువంటి విష్ణుబలి సంస్కారాన్ని కూడా నిర్వర్తించకపోవడం వల్ల వీళ్ళు గర్భ వైష్ణవులు కారు కనుక వీడి చేతి తీర్థం పుచ్చుకుంటే పాపం కలుగుతుందనేటటువంటి ఒక భావన కలిగి వాడు పుచ్చుకోవటం లేదనే విషయం మాత్రం మనం ఖచ్చితంగా గమనించాలండి. ఇక్కడ అంటే ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరాన్ని ఈ సంస్కారం చేయకపోవడం వల్ల వద్దనుకుంటున్నాం మనం. అంటే ఎంతో పుణ్యాన్ని మూటగట్టి మనకి ఇస్తూ ఉంటే నాకు వద్దని ధిక్కరించిన వాళ్ళం అవుతాం అని ఒక మాట చెప్పుకోవాలండి. అంటే మొట్టమొదటి గర్భ వైష్ణవులం కాము, విష్ణుబలి సంస్కారం కాకపోతే వాడు గర్భ వైష్ణవుడు కాడు, ఉట్టి వైఖానసుడు అయితే అవ్వచ్చు. ఇక రెండవది, ఋషి రుణం తీరదటండి. వికనస మహర్షి వారు చెప్పినటువంటి 18 సంస్కారాలు ఒకటి చేసుకుంటూ రావాలి. ఇందాక భరద్వాజ స్వామి వారు చెప్పినట్టుగా మట్టికి సంస్కరిస్తే కుండ అవుతుంది అన్నారు వారు. అలాగే బంగారానికి రూపాంతరం సంస్కరిస్తే ఆభరణం అవుతుంది. కాబట్టి వికనసమ సూత్రంలో ఉన్నటువంటి మహాత్ములంతా ఈ 18 ఆ సంస్కారాలని చేసుకుంటూ వెళితే వాడు మహాత్ముడు అవుతాడు, వైకుంఠ పదప్రాప్తికి అర్హత పొందగలుగుతాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఋషి రుణం తీర్చే అవకాశం లేదు. కనీస ధర్మం మిగతా చేయలేకపోయినా కనీసం విష్ణుబలి సంస్కారం కూడా చేయకపోతే ఆ మహర్షి తాలూకా సూత్రంలో ఆయన తాలూకా పరంపరలో పుట్టినటువంటి వాళ్ళు మనం అని కూడా చెప్పుకున్నా కూడా ఆయన రుణాన్ని తీర్చుకునే అవకాశం లేదు. ఋషి రుణం అంటే ఎలా అంటే మామూలుగా చెప్పే మాట,
మనకి పురాణం చదవడం, ఋషులు చెప్పినటువంటి పురాణాలు చదువుతూ ఉండడం, శాస్త్రాలు చదువుతుండడం, సూత్రాలు చదువుతుండడం, ఆగమాలు చదువుతూ ఉండడం, ఆ తర్వాత ఇవన్నీ చదువుతుంటే వాళ్ళ రుణం తీరుతుంది అంటారు పెద్దలు. కానీ ఋషులు చెప్పినటువంటి మాటని ఆచరించకపోయినా రుణం తీరదు అంటారు పెద్దలు. ఇదొక మాట. ఇక మూడవది, మనస్సు భగవంతుడి వైపు ప్రవృత్తి కలగదు. భగవంతుడి వైపు మనస్సు వెళ్ళదు. అంటే ఏమిటి? మనం చేసే వృత్తి ఏమిటి అంటే చూడండి, నిజంగా భగవత్ సేవ, భగవద్ ఆరాధన, భగవంతుని విగ్రహ రూపంలో అర్చించడం, ఆరాధించడమే ప్రధానమైన ఉద్దేశం. సేవకి మన నోరు పనిచేస్తున్నది, మన శరీరం పనిచేస్తున్నది, కానీ మనస్సు మాత్రమో ఇంటి దగ్గర హైదరాబాద్లోనో అనకాపల్లిలోనో ఉంటున్నది. భగవంతుడి దగ్గర త్రికరణ శుద్ధి కావాలి. మనస్సు ఉండాలి, శరీరం ఉండాలి, వాక్కు ఉండాలి. వాక్కు, మనస్సు, శరీరము, దీన్ని త్రికరణ శుద్ధి అంటారు. ఈ త్రికరణ శుద్ధిలో మనకి ఏం లోపించిందిరా అంటే, మన శరీరం ఉంటున్నది, వాక్కుతో మంత్రాలు చదివేస్తున్నాం, శరీరం అక్కడ దేవుడి దగ్గర పెడుతున్నాం, మనస్సు మాత్రం ప్రపంచం అంతా తిరిగి వస్తున్నది. ఈ దృష్టి ఎందుకు వెళ్ళలేదు? భగవంతుడి వైపు దృష్టి లేకుండా భగవంతుని ఆరాధన చేసేటటువంటి స్థితి గర్భంలో జరిగేటటువంటి సంస్కారం జరగకపోవడం వల్ల కలిగేటటువంటి నష్టంగా మనం గుర్తించాలండి. భగవద్ ధ్యానం చేద్దామంటే మనసు ఎక్కడికో పరిగెడుతుంది, స్థిరం కాదు, ఏకంగా నిలబడదండి. ఇదొక కారణం. ఇక నాలుగోది ఏమిటి అంటే ఆసురీ ప్రవృత్తి అంటారండి. ఆసురీ ప్రవృత్తి అంటే భగవద్గీతలో 2 రకాలు ఉన్నాయి మనకి. ఒకటి దేవతల తాలూకా లక్షణం, దైవ ఆసుర లక్షణం అనమాట అండి. ఒకటి దైవ లక్షణం, ఒకటి అసుర లక్షణం అన్నమాట. కనుక ఆసురీ లక్షణం అంటే రాక్షస ప్రవృత్తి కలుగుతుందట మనుష్యులకటండి. అంటే ఏమిటంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, మాత్సర్యం, మదం, అహంకారం, నా అంతటి వాడు లేడనేటటువంటి భావన, మహాత్ములు మహనీయుల్ని గుర్తించగలిగేటటువంటి శక్తి లేకపోవడం, మహాత్ములకి పాద నమస్కారాలు చేసి భాగవత సేవ చేయాలనేటటువంటి కనీస సంస్కారాలు లేకపోవడం, జ్ఞానం కలిగినటువంటి వారి దగ్గర జ్ఞానాన్ని పొందుతూ సంస్కారాన్ని కూడా పొందాలనేటటువంటి ఆలోచన కలగకపోవడం, ఇది ఒక పెద్ద కారణంగా మన పెద్దలు చెప్పేటటువంటి మాట. కనుక ఆసురీ గుణం, రాక్షస ప్రవృత్తి కలుగుతుంది అంటారు మహాత్ములు చేయకపోవడం వల్ల. కాబట్టి విష్ణుబలి సంస్కారం చేయకపోవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాల్లో కొన్ని మాత్రమే మనం చెప్పడం జరిగింది అని మీకు మనవి చేస్తున్నాను. సభాముఖంగా సీతారామాచార్య గారికి ఇంకొక చిన్న విషయం, వారు చెప్పిన దానికి ఒకటి నేను యాడ్ చేస్తానని మీకు కలిపి చెప్తాను. ఎందుకంటే వారు చెప్పింది అక్షర సత్యం. ఎవరైనా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేవాళ్ళు వైఖాన సాంప్రదాయ దేవాలయాలకు వచ్చినప్పుడు, అది జీఎం గారే కానీ ప్రసిద్ధమైన విషయం, అందులో ఏం మొహమాటం, వాళ్ళు అసలు తీర్థం పుచ్చుకోరు అనడానికి ప్రధానమైన కారణం ఇందాక మన గురుగారు సీతారామాచార్య గారు చెప్పినట్లుగా, మీ దగ్గర ఆళ్వారులు లేరు అంటే మాకు నిత్యసూరులైనటువంటి ఆళ్వారుల్ని మేము అధిక ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి, వాళ్ళ యొక్క అర్చన లేదు కాబట్టి వాళ్ళ పాదతీర్థం లేని చోట మేము భగవంతుడి యొక్క పాదతీర్థం స్వీకరించమని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే అదే సందర్భంలో మూలార్థం కూడా ఇందాక గురువు గారు చెప్పారు. ఏమిటి అంటే శంఖచక్ర ధారణ, తప్తచక్రాంకణ ధారణ లేకపోతే ఆ యొక్క వ్యక్తి అసలు బ్రహ్మ కర్మ సమారభేత్ అంటారు. అంటే బ్రహ్మ సంబంధమైనటువంటి పరమాత్మ సంబంధమైనటువంటి కార్యక్రమాలను ఆచరించడానికే పనికిరాడు అని చెప్పేసి మనకి స్మృతి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. చక్ర లాంఛనహీనస్య ద్విజత్వం నిష్ఫలం భవేత్ అచక్రధారిణం విప్రం యశ్రాద్ధే భోజయేన్నరః. ఒక మాట అనుకున్నామంటే, అంటే ఎవరైతే చక్రలాంఛనములను ధరించి లేడో, అంటే తప్త చక్రాంకణాలు కానీ, ఇక్కడ మనం గర్భవైష్ణవ సిద్ధిలోనే గర్భవైష్ణవ తప్త చక్రాంకణాలు స్వీకరించడం జరుగుతుంది వైఖాంశం. కాబట్టి అక్కడ కానీ అంటే అష్టమంలో కానీ గర్భాధానం నుంచి అష్టమ మాసంలో చేసేటువంటి తప్త చక్రాంకణాలు అంటే విష్ణుబలి చేసేటువంటి చక్రాంకణాలు కానివ్వండి, లేదా ఉపనయన సంస్కారంలో చేసేటువంటి చక్రాంకణాలు కానీ, ఈ రెండు లేకపోతే అతను ఏ కార్యక్రమం చేసినా, బ్రాహ్మణుడిగా సంధ్యావందనాది కార్యక్రమాలు కానివ్వండి, అర్చనాది కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా వెళ్ళి మనకి సహజంగా భోక్తవ్యానికి కూర్చోటానికి కానీ, ఇలాంటి వాటికి దేనికి పనికిరాడు చెప్తున్నారు. మనకి మనుధర్మ శాస్త్రంలో ఒక ప్రసిద్ధమైనటువంటి వాక్యం ఉంది, జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః. ప్రతి ఒక్కడు కూడా జన్మ చేత ప్రతి ఒక్కడు శూద్రుడే, కానీ కర్మ చేతనే వాడు ద్విజుడు అవుతున్నాడు, బ్రాహ్మణుడు అవుతున్నాడు. మరి ఆ యొక్క కర్మ ఏమిటయ్యా అంటే ఉపనయన సంస్కారం. ఆ ఉపనయన సంస్కారానికి కావలసినటువంటి అర్హత ఏమిటయ్యా అంటే ఒక గురువు యొక్క అనుజ్ఞ. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు తప్పకుండా నారాయణ అష్టాక్షరి మంత్ర ఉపదేశం చేసుకోవటం, అదేవిధంగా తప్త చక్రాంకణాన్ని ధరించడం.
మనకి వికనసుడు ఏం చెప్పాడు, నాయన మీరు అక్కడ దాకా పోవద్దురా, మీరు గర్భాష్టమంలోనే అంటే ఆ తల్లిలో ఉన్నప్పుడు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు మీరు ఆ విష్ణు బలి సంస్కారం ద్వారానే చక్కగా పుట్టుకతోనే గర్భాష్టమాన్ని సిద్ధింపజేసుకోండిరా అని చెప్పేసి పరమాత్ముడైనటువంటి శ్రీ వికనముని మనకి కల్పసూత్రంలో చక్కగా రచించడం జరిగింది. కేవలం అవగాహన లోపం వల్ల దాని ప్రాధాన్యత లేకపోవటం వల్లని ఈ సంస్కారం చేయటం లేదు అనేది నా భావన. అంటే ఆనవాయితీ లేదను మన ఇళ్లలో చాలా సహజంగా అందరికీ తెలిసే విషయం, ఏంటమ్మా మరి అందరూ చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ మనం కూడా చేద్దామంటే ఊరికో నీకు తెలియదు, మనకు ఆనవాయితీ లేదు, మన ఇంట్లో ఎవరికీ చేయలేదని మాట వల్లే ఈ యొక్క కార్యక్రమం జరగటం లేదని నా ఉద్దేశం. చాలా చక్కగా వివరించారు సీతారామ భరద్వాజ్ గారు, సీతారామాచార్య గారు చాలా చక్కగా వివరించారు. విష్ణు బలి సంస్కారం విశిష్టత, వైగాన సాగం ప్రాముఖ్యత చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో చివరిగా సీతారామాచార్య గారికి ఒక చిన్న ప్రశ్న కానీ విన్నపం. ఈ ఆధునిక కాలంలో చాలా మంది వైగాన కుటుంబీకులు ఆధునిక వృత్తులలో వెళ్ళి ఆగమ విద్యల్ని వదిలిపెట్టేస్తున్నారు. ఇటు వారందరికీ ఈ కార్యక్రమం ఈ విష్ణు బలి సంస్కారం యొక్క విశిష్టను తెలియజేయటం, వారి చేత ఆచరించడానికి ఏదైనా ఒక మార్గాంతరం ఉందా, ఒక సూచనగా మీరు తెలియజేయగలరని ప్రార్థన. తప్పకుండానండి, మంచి ప్రశ్న చక్రవర్తి గారు వేశారు. కారణం ఏమిట్రా అంటే లోకంలో 3 రకాల గురువులు ఉంటారు. ఒకళ్ళు శాస్త్రాన్నో లేకపోతే సూత్రాన్నో నేర్చుకున్నటువంటి వాళ్ళు ఒకళ్ళు, ఆ నేర్చుకున్నటువంటి శాస్త్రాన్ని ఎంతో మనస్సు పెట్టి ఇంకొకరికి నేర్పాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు ఇంకొకరు. ఇక 3వ వాడు ఏమిట్రా అంటే నేర్చుకుంటూ ఇంకొకరికి నేర్పిస్తూ దాన్ని ఆచరణ చేయించే తీసుకొచ్చేటటువంటి వాడు 3వ వాడు. కాబట్టి ఇది మహాత్ములు చెప్పేటటువంటి గొప్ప మాట అండి. ఈ 3 రకాల పనులు చేసేవాళ్ళు. మొట్టమొదటి వాడి వల్ల తానొక్కడే బాగుపడతాడు, రెండో వాడి వల్ల కొంతమందే బాగుపడతాడు, ఈ 3వ పని చేయడం వల్ల మొత్తం సమాజం అంతా బాగుపడుతుందండి. ఇవాళ సమాజం అంతా బాగుపడేటటువంటి అద్భుతమైనటువంటి ప్రశ్న మా చక్రవర్తి అన్నయ్య గారు వేయడం చాలా ఆనందదాయకం. నిజంగా చెప్పాలంటే ఏమిట్రా అంటే ఇది ఖచ్చితంగా నెరవేర్చాలి, ఖచ్చితంగా జరగాలి అనేటటువంటి మాట మనం తెలుసుకోగలగాలి. ఇది మహాత్ములండి. అదే ఇక్కడ చూడండి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రకాలైనటువంటి సూచనలతో మనం చేయగలిగితే మంచి సత్ఫలితాలు మనం పొందగలుగుతామండి. అవకాశం ఉన్నవాళ్ళు కూడా భగవంతుడు అవకాశం కలిగించలేదు. ఈ ప్రచారం చేయడానికి తగ్గ అవకాశాన్ని మహాత్ములు ఎవరిని ఎంచుకుంటే వాళ్ళకే అవకాశం ఇస్తాడు తప్ప పాండిత్యం ఉందనో, ధనం ఉందనో, ఐశ్వర్యం ఉందనో, అధికారం ఉందో వాళ్ళకి ఇవ్వడండి అవకాశం. మీరు అడిగినటువంటి ప్రశ్నగా ఏమిటా అంటే, ఒకటి అవకాశం ఉంటే ఒక సంస్థ ద్వారా కానీ లేదా కాస్త ద్రవ్యం ధనం బాగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కానీ ప్రతి జిల్లాలో ఎక్కడో ఈ విష్ణు బలి సంస్కారాన్ని ఉచితంగా చేయించేటటువంటి ప్రయత్నం కానీ ఆరంభిస్తే దానికి ఆకర్షితులై చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. రెండవది, ఉచితంగా మనం చేయడానికి అవకాశం కానీ లేకపోతే ఆత్ముడైనటువంటి విష్ణు బలి సంస్కారాన్ని బాగా జరిపించగలిగినటువంటి వైఖానస బాగా ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ ఊర్లు పంపించి ఉచితంగా మీరు అయ్యా యాజ్ఞికుడికి ఏవి సంభారం ఇవ్వక్కర్లేదు, యాజ్ఞికుడికి మేమే ఇస్తాము, దాతలు ఉదారమైనటువంటి మనస్సు కలిగిన వాడు, వారిని అక్కడ పంపించి ఈ కార్యక్రమాన్ని మీరు జరిపించుకోండి, ఆ ఉన్నటువంటి ఆ అర్చక సంభావన మేము చక్కగా సమర్పణ చేస్తాం అని చెప్పడం కానీ, తర్వాత ఒక కరపత్రాన్ని చక్కగా వేసి, ఇవాళ మనకి ప్రచార మాధ్యమాలు కనబడుతున్నాయి మనకి, ఈ వాట్సాప్ లో అందరి వైఖానసుల ఇళ్ల ప్రతి పర్సనల్ గా ప్రతి వ్యక్తికి కూడా ఆ కరపత్రాన్ని చక్కగా మనం పంపించగలిగితే వాళ్ళకి అది చేరి అవగాహన పెంచుకో, మాకు అచ్చు లేదు, మేము చేయలేదు, మా పెద్దలు చేయలేదు, మేము మానేస్తాం అనేటటువంటి మాట ఏనాడు వాళ్ళ నోట రాదండి. కాబట్టి కరపత్రాల ద్వారా వాళ్ళకి పంపించడం, అలాగే ప్రతి జిల్లా ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాలూకా పూర్తి టెలిఫోన్ తర్వాత అడ్రస్ ప్రతి జిల్లా వాళ్ళు సేకరించి పెట్టుకున్నారు. జిల్లాలు వాళ్ళకి ఈ కరపత్రాన్ని పోస్టల్ రూపంలో వాళ్ళకి పంపిస్తూ ఉండడం, ఆ తర్వాత సశాస్త్రీయంగా విష్ణు బలి సంస్కారాన్ని చక్కగా చేసేటటువంటి పిల్లల్ని ఇంకా బాగా తయారు చేసుకుని పంపిస్తూ ఉండడం. ఈ పనులు కానీ మనం కానీ ఆచరించగలిగితే బలి సంస్కారం ప్రతి వైఖాన చేత ఆచరింపజేసినటువంటి సంప్రదాయం.
మేము ఉద్యోగం చేస్తున్నాం కదా, మేము లేకపోతే ఇంకో పని చేస్తున్నాం కదా, మేము చేసుకోవాలా వద్దా? కాదు, అందరూ చెయ్యాలి. అది ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, అర్చకత్వం చేసినా, గర్భ వైష్ణవుడు కావాలి అనుకుంటే ఈ సంస్కారం ఖచ్చితంగా చెయ్యాలండి. ఏమిటండి ఇప్పుడు 20th సెంచరీ వస్తున్న పాశ్చాత్య సంస్కృతి మోహంలో పడిపోతే మీరు ఏమిటి పాశ్చింతకాయ పచ్చడిలాగా మళ్ళీ ఇవన్నీ చేయమంటున్నారు అని మీరు అడగొచ్చు మమ్మల్ని. కానీ ఇది చేయడం వల్ల ఏం కలుగుతుందయ్యా అంటే మీకున్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి శక్తి అనంతం అవుతుంది. ఇవాళ మీ దగ్గర ఎంతో వైఖానసుల దగ్గర ఎంతో శక్తి ఉందండి, దాని పూర్తి స్థాయిలో ఉపయోగానికి తీసుకురాలేకపోతున్నాం. కారణం ఏమిటంటే అందుకే ఏ ఉన్నతమైనటువంటి రంగంలో మనం కనబడం. ఒక మంచి సంగీతాన్ని పాడేటటువంటి రంగం కానివ్వండి, ఐఏఎస్ రంగం కానివ్వండి, చలనచిత్ర రంగం కానివ్వండి, లేకపోతే దేశాన్ని పరిపాలించే రంగం కానివ్వండి, శాస్త్ర పండితులు కానివ్వండి, సంస్కృత పండితులు కానివ్వండి, వ్యాకరణ పండితులు కానివ్వండి, దేశం గర్వించేటటువంటి వ్యక్తులు కనబడటం లేదండి. ఎందుకోసం అంటే కనీస ధర్మాన్ని కూడా మనం దాన్ని పాటించకపోవడం, దాని శ్రద్ధ కలగకపోవడం, నష్టాల వల్ల మనకు కలిగేటటువంటి ఒక భావం అనమాట. కాబట్టి ఇది చాలా అవసరం అండి. అయ్యా, నవవైఖానస రక్షావాహిని రాము గారికి అలాగే చక్రవర్తి గారికి సూచన ఏమిటయ్యా అంటే, మీరు నన్ను అడిగారు కాబట్టి తప్పుగా అనుకోవద్దు, ఇది చాలా అవసరం. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ప్రతి ఇంటా జరగాలి. అందరూ కూడా గర్భ వైష్ణవులుగా రాబోయేటటువంటి తరం నిజంగా నేను చాలా ఆనందిస్తాను. వైఖానస రక్షావాహిని అని పెట్టకుండా నవ వైఖానస రక్షావాహిని అని పేరు పెట్టారండి. నవ అంటే 9 అంటే 9 అని అర్థం సంస్కృతంలో. 9వ ఎక్కాన్ని ఎన్నిసార్లు గుణించినా కూడా 9 1 9, 9 2 18, 1 8కి వెళ్తే మళ్ళీ 9 వస్తుందండి. ఇలా 9వ ఎక్కాన్ని ఎన్నిసార్లు లెక్కించినా కూడా మళ్ళీ 9 వస్తుంది. అది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. నవ 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 అండి. నిత్య నూతన నవ వైఖానస రక్షావాహిని నూతనంగా ఆలోచించడం, నూతనమైనటువంటి మార్గాన్ని నిర్దేశించడం, నూతనమైనటువంటి గమనంలోకి స్వసాఖ్యలు తీసుకురావడం. నిజంగా ఆ ఆలోచన చేసినటువంటి రాము గారికి, చైతన్య గారికి, ఇంకా మా తర్వాత అన్నయ్య చక్రవర్తి గారికి, ఇంకా మిగతా సభ్యులు నవవైఖానస రక్షావాహిని చక్కగా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు చాలా సంతోషంగా చెప్తూ, ఇది ప్రజల్లోకి తీసుకెళ్లి వైఖాన సమాజంలోకి తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ప్రతి ఇంట్లో చేయడానికి తగ్గ అవకాశం ఉంది. మన వాళ్ళందరూ దీనికి సహకరిస్తాడు. ఇలాంటి మంచి కార్యక్రమం మా కోరిక. మంచి కార్యక్రమంలో అల్పుడు ఏమీ తెలియనటువంటి వాడు అజ్ఞాని చెప్పాలంటే ఏదో భగవత్ సేవ అటువంటి ఒకే ఒక ఆ భగవంతుని ప్రీతిగా సేవించడం తప్ప మిగతా తెలియనటువంటి అల్పుని నన్ను పట్టుకొచ్చి, తర్వాత భరద్వాజ స్వామి వారిని కూడా పట్టుకొచ్చి ఇంత గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు నవవైఖానస రక్షావాహినికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాకన్నా పెద్దవారు కాబట్టి నమస్కారాలు సమర్పణ చేస్తూ ఉన్నాను. స్వస్తి. చాలా సంతోషం సీతారామాచార్య గారు, భరద్వాజ్ గారు, చాలా విలువ మీ సూచన ఆచరించి త్వరలో ఒక కార్యాచరణ నేను మా అధ్యక్షులైన రత్నాకర్ రాము, మా కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి చైతన్య గారు, మేమంతా కలిసి ఒక సమాలోచన చేసి ఒక కార్యనిర్వహణ దీని గురించి ఆలోచన చేసి మా సంఘీయులందరికీ ప్రతిపాదన చేస్తాం. మీ అందరి ఆశీస్సులతో ఈ ఇంటింట ఈ విష్ణు బలి సంస్కారం విధంగా ఒక కార్యాచరణ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ రత్నాకర రాము గారిని వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇంకొక చిన్న విషయం అన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమంలో మనకి మన తాలూకు జరిగినటువంటి కూడా జరిగినాయి. అయితే ఇదే ప్రాధాన్యత మనం సహజంగా చూడండి, ఫేస్బుక్ లో కానీ అదే విధంగా ఏవైతే ప్రసార మాధ్యమాలు ఉన్నాయి వాటిల్లో మనం అవి చూస్తే ఏమొస్తుంది, వాటిలో అంత చెడే ఉంటుంది కానీ మంచి ఉండదు కదా అని భావన. ఇంకా మన వైఖానసలో గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. లాస్ట్ టైం అగ్నిహోత్రుల శ్రీనివాచార్య గారు, గురువు గారు, ప్రసిద్ధ వైఖానస పండితులు, అదేవిధంగా వేదిక్ యూనివర్సిటీ తిరుపతి వారు కూడా చాలా అద్భుతమైనటువంటి వైఖానసాగం పరిచయం చేశారు. అట్లానే ఇంకా మనకి ఉండేటువంటి గురువు గారు, ఇంకా బ్రహ్మచారి గారు కానివ్వండి, అట్లానే భావనారాయణ గారు, సాయి గారు, ఇట్లాంటి గొప్ప గొప్ప పండితులు ఉన్నారు, గంజా రామకృష్ణ గారు. ఇంకా తిరుపతిలోనే కాకుండా ఆంధ్రదేశం నలుమూలలా కూడా గొప్ప గొప్ప పండితులు ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క పాండిత్యాన్ని కూడా, వాళ్ళు చెప్పేటువంటి గొప్ప గొప్ప విషయాలను కూడా వీడియో రూపంలో అష్టాదశ సంస్కారాలు కానివ్వండి, ఇంకా దీనికి సంబంధించినటువంటి బ్రహ్మయజ్ఞాలు, ఈ పంచమహాయజ్ఞాలకు సంబంధించినటువంటి విషయాలు, వాటి యొక్క విధి విధానాలు కానివ్వండి, సప్తపాక యజ్ఞాలు. ఎందుకంటే వైఖానసాగంలో ఇప్పటిదాకా పాకయాజి గారని ఒక్కరి పేరే విన్నాం.
మహానుభావుడు ఎన్నో పుస్తకాలు వేశారు. కొమ్మూరు రామకృష్ణాచార్య గారు, కాకయాజీ వారు ఎన్నో పుస్తకాలు వేశారు. వారు తెలుగులో ఆ పుస్తకాలన్నీ వేయటం వల్లనే ఈరోజు నాలాంటి వాళ్ళందరూ కూడా, సామాన్యమైనటువంటి వ్యక్తులందరూ కూడా చదువుకోగలుగుతున్నాం. సంస్కృతాన్ని అట్లానే తెలుగుని రెండింటిని కూడా చూసుకుని కూడబలుక్కోవడం అంటారే, ఆ పద్ధతిలో చదువుకుని కాస్తో కూస్తో జ్ఞాన సముపార్జన ఏకలవ్య శిష్యుడిగా చేసుకోవడం కొంత జరుగుతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడే. అంటే నా ఉద్దేశం, నా ఒక్కడి గురించి చెప్పటం లేదు, ఆంధ్రదేశం నలుమూలలో కూడా ఈ యొక్క సాంప్రదాయం నడుస్తుంది. ఇటువంటి వాళ్ళని కూడా నవరక్షావాహిని వారి తరఫున ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ అందరికీ ఒకే చోటకి వెళ్ళి చేయటం కాదు, ఇది సెంట్రలైజ్డ్ కాకుండా డీసెంట్రలైజ్డ్, ఎక్కడ పండితులు ఆ పండితులకు ఉండేటువంటి శిష్యులు వాళ్ళ తాలూకు వాళ్ళు సంపాదించినటువంటి జ్ఞానాన్ని డిజిటలైజేషన్ చేయటం అనేది చాలా అవసరం. అది వీడియో రూపంలో ప్రతి ఒక్క వైఖానసుడి దగ్గరికి చేరిస్తే, ఈ ముందుగా మనం అంతా చేయలేకపోయినా, ఎక్కడో అంటే గాలిలో మేడలు కట్టలేకపోయినా కనీసం అష్టాదశ సంస్కారాలు, అందులో విష్ణుబలి యొక్క సంస్కారం అనేది ప్రత్యేకంగా చేయించగలగడం ఒకటి. రెండవది సాంప్రదాయం రావాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా వైఖానస సాంప్రదాయాన్ని నేర్పించింది. అంటే మనం ఎవరినో చూసి కాపీ కొట్టక్కర్లేదు, మనకంటూ ఒక సాంప్రదాయం ఉంది. చక్కగా ఊర్ధ్వపుండ్ర ధారణ చేయటం, అదే బ్రహ్మచారి అయితే చక్కగా మామూలుగా లుంగి కట్టుకోవటం, అదే గృహస్థ అయితే చక్కగా పంచె కట్టుకుని దేవాలయాల్లోకి వెళ్ళటం, అది ధౌత వస్త్రం. అంటే మనం చూడండి వైఖానస దేవాలయాల్లో కూడా చాలా వరకు మనం రంగు పంచెలు కట్టుకుని దేవాలయాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలా కాకుండా ఎర్రటి వస్త్రాలు, పసుపు వస్త్రాలు, గ్రీన్ కలర్ ఇట్లాంటివి కాకుండా చక్కగా దీక్షాధారి అయితే పసుపు, లేకపోతే తెలుపు వస్త్రాలను ధరించి దేవాలయాలకు వెళ్ళటం, ఇట్లాంటివి చిన్న చిన్నవి. సాంప్రదాయం కూడా చాలా గొప్పదండి. సాంప్రదాయాన్ని శిఖ ధరించటం, ఊర్ధ్వపుండ్రాలు, కనీసం తులసిమాల, ఇట్లాంటివన్నీ కూడా ధరిస్తూ మనలో ఇంకా చైతన్యాన్ని తీసుకురావటం కోసం అని చెప్పేసి నవవైఖానస రక్షావాహిని, అలానే యావత్ మహాత్ములైనటువంటి వైఖానస పండితులందరినీ కూడా ఎక్కువ బాధ్యతగా భావన చేస్తూ అందరం కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడానికి నవవైఖానస రక్షావాహిని రాము గారికి, యోగానంద్ గారు, చైతన్య, రాజగోపాల్ గారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా సహకరించినట్లయితే ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా ముందుకు తీసుకువెళ్ళి వైఖానసం యొక్క సమాజం యొక్క పురోభివృద్ధిని, ఆ యొక్క వృద్ధిని కోరుకున్న వాళ్ళు అవుతాం. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఈ వైఖానస సమాజం అనేది ఇప్పుడు ఒక 100 మంది ఉంటే 90 మంది ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, 10 మంది మాత్రమే ఈ యొక్క సాంప్రదాయంలో నిలబడటం జరుగుతుంది. ఇక ముందు ముందు తరాల్లో అది కూడా ఉండదేమో. ఇది ఒక ఏదైనా కిల గ్రంథాలని, వైఖానస గ్రంథాల్లో చాతుర్లక్ష ప్రమాణం ఉన్నటువంటి గ్రంథాలని కిల గ్రంథాలు అయిపోయినాయి, ఏవో 10 గ్రంథాలు మిగులుతున్నాయి అని అనుకుంటున్న సమయంలో వైఖానసులు కూడా అలా వెళ్ళిపోతారేమో అని ఒక భయం కలుగుతుంది. కాబట్టి అలాంటిది లేకుండా మళ్ళీ భావి తరాలకి వైఖానస సాంప్రదాయం, అష్టాదశ సంస్కారాలని అందించడానికి రాము గారికి, యోగానంద్ గారికి, నవవైఖానస రక్షావాహినికి అందరూ కూడా సహకరించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినటువంటి నవవైఖానస వాహిని సభ్యులకి, అదే పండిత శ్రీమాన్ సీతారామాచార్య స్వామి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. భరద్వాజ్ గారు, తప్పనిసరిగా నవవైఖానస రక్షావాహిని సంఘం తరఫున మీ సలహాలు, సూచనలు తప్పగా భవిష్యత్తులో తప్పక పాటిస్తాము. అలాగే సీతారామాచార్య గారు చెప్పిన మన ఏదైతే మనం ఈరోజు ప్రశ్నలు ఉన్నాయో ఆఖరి ప్రశ్నగా సమాధానంగా చెప్పారు వారు. ఈ విష్ణుబలి సంస్కారాన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల పరిధిలో మాకు చేతనైనంత పరిధిలో నవవైఖానస రక్షావాహిని సంఘం తరఫున నిర్వహించడానికి ఒకసారి అందరం మాట్లాడుకొని ఎలా చేస్తే బాగుంటుంది దీని గురించి అని చెప్పి ఒకసారి మాట్లాడుకొని దీన్ని నిర్ణయిద్దాము. అలాగే నవవైఖానస రక్షావాహిని సంఘం ప్రారంభం నుంచి కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైఖానస ఆగమ పరిజ్ఞానాన్ని 10 మందికి పంచాలనే సత్సంకల్పంతో ముందుకు వచ్చి స్వచ్ఛందంగా వారి విలువైన సమయాన్ని కేటాయించి సాటి వైఖానసులందరికీ కూడా ఎంతో మంచి విషయాల్ని చెబుతున్న సోదరులు సుదర్శనం సీతారామాచార్యులు గారికి, అలాగే హైదరాబాద్ నుంచి పరాశరం భరద్వాజ్ ఆచార్యులు గారికి కూడా నవవైఖానస రక్షావాహిని సంఘం జీవితాంతం రుణపడి ఉంటుంది. మీ ఇద్దరికి నవవైఖానస రక్షావాహిని తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీ అమూల్యమైన సూచనలను తప్పనిసరిగా స్వీకరిస్తాం. ప్రతి ఆదివారం కూడా ఇంకొక అంశం మీద సాయంత్రం ప్రతి ఆదివారం సాయంత్రం కూడా ఈ లైవ్ వెబినార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతోంది. దానికి కూడా మీ అందరి సహాయ సహకారాలు కోరుకుంటూ నవవైఖానస రక్షావాహిని సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వైఖానస సోదర సోదరీమణులకు, ఆగమ పండితులకు అందరికీ కూడా మా హృదయపూర్వక
నమస్కారం.